హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను సిద్ధగౌడ సుదర్శన్. తీన్మాన్ మన మిత్రుడు న్యూస్ ప్రేక్షకులకి తీన్మాన్ మన అబ్బాయిలకి వెల్కమ్. మీకు ఆర్టీఆర్ ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. వాడి వేడి చర్చ. అయితే విషయం ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారు. ఎక్కడికి? అసెంబ్లీకి పోతందుకు కూడా వాళ్ళకు తీరుకుంటలేదు అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నాడు. ఏమని? అరే ఒకవేళ ఇప్పుడు మీరు చాలామంది 15 నుంచి కష్టపడి ఎట్లనైనా చేసి అసెంబ్లీలో పోయి అధ్యక్ష అనాలని చెప్పేసి అనుకుంటారు. మీరేమో ఇంటికాడ కూర్చుంటున్నారు. మరి ఇంటికాడ కూర్చుంటే ఇంటికాడనే కూర్చోరికి ఇదంతా పరిశాన్ ఎందుకని? అయితే ఇప్పటికి కూడా చాలామంది ఎమ్మెల్యేలు అది అసెంబ్లీకే వస్తలేరు. రోజుకి 20-25 మందే ఉంటున్నారు. అంటే ఒక్కోసారి పరిస్థితి చూసుకుంటే 20-25 మందే. 119 మంది ఉన్నటువంటి ఏది అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు ఎంతమంది? 20-25 మంది వస్తున్నారు కొంతమంది. అంటే అది కూడా ఇప్పుడు 10 గంటలకేమో స్టార్ట్ అవుతుంది, అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది సమావేశాలు. 10 గంటలకు స్టార్ట్ అయితే 12 గంటలకు వస్తున్నాడు వెళ్ళగా. మరి రాత్రి ఇంకేమన్నా ఇంత వీరక్రమం మరి కంప్లీట్ చేసుకుంటారా ఏమవుతుందో తెలుస్తలేదు. అంటే మరి జీతాలు ఎందుకు మీకు? మీరు ఎందుకు ప్రత్యేకంగా ప్రజల కోసం మేమేదో వేస్తున్నట్టుగా ఏదో ఎరగబెడుతున్నట్టుగా పెద్ద ఉపన్యాసాలు బయట దంచుడే తప్ప మరి ప్రజా సమస్యలని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలని అసెంబ్లీలో పోయి మాట్లాడలేనటువంటి మీరు మరి ఉండి దండగా మరి సపరేట్గా రాజీనామా చేసుకుని ఇంటికాడ కూర్చోరు. మొత్తం అసలు పోవాల్సిన అవసరం 12 గంటలకు కూడా పోవాల్సిన అవసరం లేదు. అంటే అసలు యాక్చువల్గా ప్రజలపైన వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కొంతమంది పైన, మొత్తం అందరని కాదు, కొంతమంది పైన వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే ఎవరి ప్రయోజనాల కోసం, ఎందుకోసం అసలు యాక్చువల్గా అసెంబ్లీలో అంటే ఎమ్మెల్యేగా ఎన్నికైంది ఎందుకు? ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క కష్టాలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక ఎంతమంది రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు, సంక్షేమ పథకాలు అందాక ఎట్లా అవుతుంది, ఏం కథ, ఇవన్నీ లేకుండా సప్పుడేక అంటే మరి నిజంగా మరి వాళ్ళకి జీతాలు ఇవన్నీ కూడా అవసరం లేదు. మరి అట్లా అనుకుంటే ఆ జీతాల కోసం అటెండెన్స్ కోసం వస్తున్నాడు కొంతమంది. జస్ట్ అటెండెన్స్ చేసుకోవాలి, అవతల పడాలి. మరి గదానికి ఎమ్మెల్యే ఎన్నిక కావడం దేనికి? అదే రోజు పోయి పంచి కొట్టేసి లంచ్ చేసేది ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు కదా. ఏమవుతుంది? ఎప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఒకటి ఈ అసెంబ్లీ సమావేశాలు 4 నెలలకు ఒకసారి ఉంటాయి. వేసవికాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు. ఇక అవైతే వారం రోజులు ఉంటాయో లేవో తెలియదు. కానీ ఇవి బడ్జెట్ సమావేశాలు కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. ఈ అసెంబ్లీకి కూడా రానటువంటి మరి ఎమ్మెల్యేలు ఎందుకు మరి? అంటే ఎవరి కోసం మనం ఏం చేస్తున్నాం అన్నట్టు లెక్క. ఎటువంటి సంకేతం ఇస్తున్నాం? మీ నియోజకవర్గంలో గెలిపించినటువంటి ప్రజలకు మీరు ఏమి హామీ ఇస్తున్నారు? మరి నిజంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ప్రజలు ఏమైనా చెప్తే ఆ పని చేసి పెడుతున్నారా? ఇవన్నీ లేకుండా మరి అసలు గెలుచుడు ఎందుకు, పోటీ చేసుడు ఎందుకు, ఆగమాగం ఎందుకు, జగన్నాథ్ అంత కథ ఎంత ఎందుకు? ఉన్న ఆస్తులను కాపాడుకోవాలి, లేకపోతే కొత్త ఆస్తులను సంపాదించుకోవాలి. ఇదేనా? దీనికోసమేనా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే చూడాలి వాళ్ళకి అటెండెన్స్ బరాబర్. ఏది? కనీసం అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సభ్యత్వం రద్దు చేసి పడేసేయాలి. 4 రోజులు ఆబ్సెంట్ ఉంటే, 3 రోజులు ఆబ్సెంట్ ఉంటే కథం, వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాలి. అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ప్రతిపక్ష నేతనేమో ఆయన్నేమో ఫామ్ హౌస్లోనే ఉంటాడు, అసలు ఆయన రాడు. ఇక అధికార పక్ష పోలు వస్తారంటే అధికార పక్ష పోలు కూడా వస్తలేరట. మరి అధికార పక్ష పోలు రారు, ప్రతిపక్ష పోలు రారు. అసలు ఎందుకు అన్నట్టు మరి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నడుస్తున్నాయి? ఎవరి కోసం అన్నట్టు? ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మొత్తం కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉందంటే మాట్లాడుతందుకు నోరులు వస్తలేవు ఎవరికి. చాలా ఒకరో ఇద్దరో అంతే మాట్లాడు తప్ప ఏం లేదు లెక్క. మరి మీకు ఓట్లు కావాలి, తర్వాత ప్రజలకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం హామీలు ఇస్తారు, రకరకాలుగా అదొకటి ఇదొకటి చెప్తారు. మరి చెప్పి అవతల పడుతందుకు ఈ అసెంబ్లీ సమావేశాలు రానటువంటి ఎమ్మెల్యేలు మరి అసెంబ్లీలో ఉండడం, లేకపోతే మీరు ఎమ్మెల్యేలుగా ఉండడం అనర్హులు. కాబట్టి వీళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసి పడేసేయాలి. ఇటువంటి ఒక కొత్త నిబంధన తీసుకురావాలి.
అరే మీరు ఎన్నికైందే ప్రజల సమస్యలు చర్చిస్తారు, తర్వాత అక్కడ ఏదో ఎలగబెడతారని కదా. సపరేట్గా ఇంటికాడ కూర్చొని ఏసీ పెట్టుకొని ఇట్లా టీవీ చూస్తుంది కాదు కదా కథ. అదో కథ నడుస్తూ ఉంది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి. ఇక మరోవైపు పెట్రోల్ డీజిల్ మొత్తం అయిపోతుంది, ఇక అసలు యాక్చువల్గా దొరకదిగా అయిపోయింది, మొత్తం స్టాక్ అంతా లేదని చెప్పేసి ఇటువంటి వదంతులు ఇవన్నీ నమ్మకండి దయచేసి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 2 నెలలకు సరిపడా ఏది పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయంట. టెన్షన్ పడకూరి పోయి ఏంటంటే అసలు యాక్చువల్గా మొత్తం జామ్, ఎక్కడికక్కడ పెట్రోల్ బంకులు మొత్తం కూడా జామ్ అయిపోతున్నాయి. ఈ పెట్రోల్ బంకులు డీజిల్ ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ బండ్లల్లో లారీలల్లో తర్వాత ఇక్కడ కార్లల్లో కొట్టుకోవడం కాదు, వీళ్ళు డబ్బాలల్లో పెద్ద డబ్బాలు తీసుకొస్తున్నారట. డబ్బాలు తీసుకొచ్చి ఆ డబ్బాలలో తీసుకొని పోతున్నారు. తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. మీకు అర్థమవుతలేదు, ఏ చిన్న అటు ఇటు అయినా కానీ ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి పెట్రోల్ డీజిల్కి ఏం ప్రాబ్లం లేదు. సరే కొంతవరకు రేట్లు పెరిగితే పెరగవచ్చు. ఇప్పుడు ఈ యుద్ధం నేపథ్యంలో రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అదేదో ఇప్పుడు మీకు ఎంత తీసుకోగలుగుతావు? 20 లీటర్ల, 50 లీటర్ల, 100 లీటర్ల, ఓ 10 రూపాయలు పెడుతుంది అనుకుందాం. 100 లీటర్లు తీసుకోవద్దు ఎంత? ఓ 1000 రూపాయలు. ఓ 1000 రూపాయల కోసం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే, ఒకవేళ నిజంగా అట్లా పెరిగితే 1000 రూపాయల కోసం ఇంట్లో పెట్టుకుంటే ఆగమవుతుంది కథ అంతా. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సోషల్ మీడియాలో తర్వాత కొన్ని టీవీ ఛానళ్ళు కూడా ప్రచారం చేస్తున్నాయి. మొత్తం అంటే పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ లేదు, ఇక అసలు యాక్చువల్గా స్టాకే లేదు, ఇటువంటి అంటే స్టాక్ లేదనేటువంటి బోర్డులు పెడుతున్నారు. కరెక్టే. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు 2 లీటర్లు కొట్టుకుంటే ఆయన ఫుల్ ట్యాంక్ వేసుకునే, దాంతో ఈ 2 రోజులకు ఒకసారి ట్యాంక్ ఫుల్గా అదేది బంకులు ఫుల్ చేసుకునేది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ 2 రోజులకు కాకుండా ఒక రోజులోనే అయిపోతుంది. అయిపోతే తర్వాత మళ్ళీ ఇంకొక ఏది ఆ ట్యాంకర్ వచ్చి మళ్ళీ పొయ్యాలి, తర్వాత అది నింపాలి. కాబట్టి టైం ఏర్పడుతుంది. దాంతో కొంతవరకు బంకులు మూతపడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బంకులు మూసేయదని చెప్పేసి కూడా ప్రభుత్వం క్లియర్ కట్గా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే నో స్టాక్ బేట్లు పెడతా ఉన్నారు చాలామంది. దీంతో కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రజలు. కాబట్టి వాళ్ళు నో స్టాక్ బోర్డులు పెట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లో బరాబర్ వాళ్ళు బ్లాక్లో బీక్లో పెట్టుడు కాదు కథ. 100% అందుబాటులో ఉంచాలి పెట్రోల్ డీజిల్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి అది జీవి. తర్వాత ప్రజలు కూడా ఆందోళన చెందకండి, టెన్షన్ పడకండి. రకరకాలుగా ఈ డబ్బాలు తర్వాత ఇక అసలు అవి చూస్తే ఆగమా పరిశాన వేరే ఉంటుంది లెక్క. అంటే మొత్తం ఇక అయిపోయింది ఇక అన్నట్టుగా మొత్తం ఎక్కడికక్కడ పరిస్థితి ఉంది. దీంతో మొత్తం అయిపోయింది అన్నట్టుగా పోయి నిలబడుతున్నారు. ఇంకో పాట వేసినట్టు ఇంకో ఇట్లా ఈ డబ్బుల బిబ్బలలో తీసుకుపోయి ఆడ పెట్టుకుంటావు. ఈయనతోడిగో స్టీలు అదే తీసుకొచ్చిండు అని ఉంటుందా మరి? అగో ఇగో డబ్బలు చూసుకో. పెట్రోల్ బంకుల కాడ మొత్తం జాతర, రోడ్లన్నీ జాము. ఇగో లైన్లు కంటే ఫుల్, ఇగో జాతర కంటే ఎక్కువ. వాళ్ళు ఏడే వస్తారు, ఏం కథ అయిపోయిందంటే అయిపోయింది. నో స్టాక్ బోర్డు పెడతారంటే ఎట్లా పెట్టరు? ఇంతమంది ఇన్ని వేల మంది పెట్రోల్ బంకుల కాడ కనిపిస్తారా? ఒక్కసారి వచ్చి మీద పడేసరికి ఆటోమేటిక్గా ఇగో ఇట్లా జరుగుతుంది. కాబట్టి టెన్షన్ పడకండి. పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయంట, 2 నెలలకు సరిపోయేటివి ఉన్నాయంట. ఇగో స్టీల్ డబ్బాలలో కూడా పట్టుకుపోతుంది పాపం ఆయన. అలా బాధ కాదు. కాబట్టి టెన్షన్ పడకండి. ఇగో ఇంతమంది ఒక్కసారి వస్తూ ఉంటుంది, ఇక పెట్రోల్ బంకే అయిపోతుంది, ఖతం అయిపోతుంది. చూడు ఇగో. కాబట్టి దీని గురించి పెద్దగా అంటే బాగా టెన్షన్ పడకండి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. తర్వాత నిజంగా కూడా కొంతవరకు నిల్వలు ఉన్నాయంట, ఇది చూసుకోండి. మనం చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంకా ఇరాన్ ఏది ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి సంబంధించి అమెరికా 15 ఆంక్షలు పెడితే 15 ఒక ఆంక్షలు పెడితే డిమాండ్లు పెడితే ఇక్కడ ఇరాన్ కూడా కొన్ని డిమాండ్లు పెట్టింది. ఇద్దరు డిమాండ్లతోటి మొత్తం మీద అది కాదు అని తేలిపోతూ ఉంది. అంటే చర్చలు ఫలప్రదం కావు అని తేలిపోతూ ఉంది. మేము చర్చలకు రావాలంటే మేము ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి అమెరికా 15 డిమాండ్లు పెడితే ఇక్కడ ఇరాన్ కూడా అట్లనే డిమాండ్ పెట్టింది. అవి 2 పొంతలు లేనట్టుగా కనిపిస్తున్నాయి. దాంతో
మళ్ళీ యుద్ధం యథావిధిగా కొనసాగేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి. ఇక అది అట్లుంటే ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇగో హైదరాబాద్లో వడగండ్ల వాన. ఇగో ఇదో కథ. మళ్ళా ఈ ఎండాకాలంలో వచ్చే వాన వడగండ్లు పడతాయి, ఎందుకంటే అవి రాళ్ళు పడతాయి. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తున్నది. అంతటా వాళ్ళే మళ్ళా హైదరాబాద్లో కూడా అంతటా పడ్డదంటే హైదరాబాద్ వాళ్ళే ఓదర పడుతుంది, ఓదర పడతలేదు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. హయత్ నగర్, వనస్థలిపురంలో భారీ వర్షం పడగా సరూర్ నగర్, నాగోల్, ఉప్పల్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. వనస్థలిపురంలో వడగండ్లు పడ్డాయి. సాయంత్రం వేళ ఒక్కసారిగా వర్షం పడడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇక విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ నెల 29 వరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిందంట. వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందంట. కాకపోతుందంటే ఇది ఈ పంటలు ఎడగొట్టే వాన అన్నమాట. ఇది మామిడికాయలు ఉంటే మామిడికాయలు రాలిపోతాయి, ఈ పూతలు ఉంటే పూతలు పడిపోతాయి. ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. చెడగొట్ల వాన అంటారు దీన్ని. ఎల్బీ నగర్లో రోడ్డుపై నిలిచిన వరద ఇట్లా చూడు రాళ్ళు ఐస్ ముక్కలు పడుతుంటాయి అన్నమాట పై నుంచి. ఇక సీజ్ ఫైర్కు 15 షరతులు పెట్టింది. ఏది? అమెరికా. సీజ్ ఫైర్ ఏంటంటే యుద్ధం ఆపాలంటే ఏం చేయాలి అంటే 15 డిమాండ్లు పెట్టింది, షరతులు పెట్టింది. ఇగో ఇట్లయితేనే మేము ఆపుతామని చెప్పేసి అన్నది. అరే మేమే ఆపుతామంటారు, బాగానే ఉన్నదిరా నాయన. మరి మావి కూడా షరతులు ఉన్నాయి, మావి కూడా డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు అని చెప్పేసి ఇరాన్ కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇది అవుతుందా అంటే మరి అయితేట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన డిమాండ్లు వీళ్ళు ఒప్పుకుంటలేరు, వీళ్ళు ఇరాన్ పెట్టిన డిమాండ్ అమెరికా ఒప్పుకుంటలేదు. ఇక ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా యుద్ధమే అవుతుంది. అట్లా నడుస్తుంది కథ. ఇరాన్కు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదన. 15 షరతులు పెట్టిండట. అణుబాంబులు తయారు చేయొద్దు అంటే తయారు చేస్తా అని చెప్తా అంటున్నాడు ఇరానోడు. ఎందుకంటే ఇరాన్ను అణుబాంబులు తయారు చేస్తుంది, దాన్ని నియంత్రించాలనేదే యుద్ధం ప్రధాన యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు అసలు యాక్చువల్గా బయటకైతే. హర్ముజ్ను రీఓపెన్ చేయాలి. హర్ముజ్ జలసంధిని మొత్తం మూసేస్తున్నారు కదా, ఇరాన్ మూసేస్తుంది కదా, దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలి. యథావిధిగా ఈ నౌకలు రాకపోకలు కొనసాగించడానికి అవకాశం కల్పించాలి ఆ జలసంధి నుంచి. టెర్రర్ గ్రూపులను పెంచి పోషించొద్దని కండిషన్. టెర్రరిస్టులను పెంచి పోషించొద్దని అమెరికా చెప్తుంది ఇరాన్కి. చర్చలకు వీలుగా 4 రోజులు కాల్పుల విరమణ చేపట్టాలంటున్నారు. కాల్పుల విరమణ చేపట్టాలని అమెరికా అంటున్నది, కాల్పుల విరమణ చేపట్టాలని ఇరాన్ అంటున్నది. కానీ ఇక్కడ ఇరాన్ ఇంటలేదు, ఇక్కడ అమెరికా ఇంటలేదు, అటు మధ్యలో ఇజ్రాయెల్ కూడా ఇంటలేదు. ఇక దీంతో మొత్తం ఆగమాగం జగన్నాథం పరిస్థితి అంతా. ఇక అమెరికాకు ఇరాన్ రిటర్న్ కండిషన్ పెట్టింది. 15 కండిషన్లు అమెరికా పెడితే అట్టటే పెడతారు, మేము కూడా పెడతాం కండిషన్లు, మరి మా కండిషన్లు కూడా ఉంటాయి. కానీ ఇరాన్ వచ్చింది, మళ్ళా ఇరాన్ అంటుంది అమెరికాకు ఇరాన్ రిటర్న్ కండిషన్లు. గల్ఫ్లో అమెరికా బేసులు మూసేయాలి. అక్కడక్కడ గల్ఫ్ దేశాల్లో ఏది అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా ఏదైతే సైనిక స్థావరాలు పెట్టుకున్నదో వాటిని మూసేయాలి. మీరు ఒకవేళ అట్లా పెట్టుకుని ఉన్నారంటే దాని అర్థం ఏంది? మీరు ఎప్పుడైనా మా పైన అటాక్ చేస్తారని అర్థము. కాబట్టి ఇవి మూసేయాలి. ఫస్ట్ డిమాండ్. మాపై ఆంక్షలు ఎత్తివేయాలి. ఏది? ఇష్టం వచ్చినట్టుగా ఆంక్షలు విధిస్తారు కదా, అట్లా పోవద్దు ఇట్లా పోవద్దు హర్ముజ్ మూసే ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ఆంక్షలు కొన్ని ఎత్తేయాలి. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలి. ఏది? ఇప్పుడు మేము ఆపుతాం, ఇప్పుడు అమెరికా ఆపమంటుంది కాబట్టి ఒకవేళ ఇరాన్ మేము ఆపుతాం అనుకో, ఇక్కడ హిజ్బుల్లా పైన, మా నగరాల పైన, మా పైన, మా ప్రజల పైన ఏది ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంది. ఆ దాడులను ఆపండి. ఫస్ట్ ఇజ్రాయెల్ దాడులను ఆపాలి. హర్ముజ్లో ట్రాన్సిట్ ఫీజుకు అనుమతి ఇవ్వాలని షరతు పెట్టింది. హర్ముజ్ జలసంధి నుంచి రాకపోకలు కొనసాగిస్తున్న ఏవైతే నౌకలు ఉన్నాయో వాటికి ఒక్కొక్క నౌకకు 17 కోట్లు వసూలు చేస్తుందట. ఎవరు? ఇరాన్. ఇప్పుడు ఎందుకంటే ఒక రకంగా టోల్ గేట్ అన్నట్టు, ఆ టోల్ గేటు వసూలు చేస్తూ ఉంది కదా, అటువంటి వసూలు చేసిందని టోల్ గేట్ కానీ లేకపోతే ఇంకేమంటారు దాన్ని అక్కడ పెడతారు చూడు, అప్పుడు ఇసుకరాణిలకు పెడుతుండే. ఇటువంటిది ఉంటుంది కదా, దాన్ని ఎత్తేయాలని చెప్పేసి చెప్తుంది ఇరాన్. అంటే దాన్ని పునరుద్ధరించాలని. ఎందుకంటే మేము ఒకవేళ టేవల్ వసూలు చేస్తాం, ఇక్కడ రాకపోకలు ఉంటే దాన్ని వసూలు చేస్తాం. కాబట్టి
దాన్ని కొనసాగించాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టి చెప్పింది. ఇక చర్చల ప్రతిపాదనలు వచ్చిన కొనసాగిన దాడులు. ఈ చర్చల ప్రతిపాదనలు ఇక్కడ అమెరికా చేస్తుంది, తర్వాత ఇక్కడ ఇరాన్ చేస్తుంది. కానీ దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. బాంబులు ఈయన మీద వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ మీద వీళ్ళు వేసుకుంటారు. దీంతో నడుస్తూనే ఉంది యుద్ధం, ప్రతి దాడులు. యుద్ధాన్ని ఆపాలంటే 15 షరతులకు అంగీకరించాలంటూ ఇరాన్కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపోజల్ పంపారు. అయితే అణుబాంబుల తయారీని ఇరాన్ పక్కన పెట్టాలని, ఇప్పుడు అమెరికా అయితేనేమో అణుబాంబులు తయారు చేసుకోవచ్చు, బాంబులు వేయచ్చు, బాంబులు అమ్మొచ్చు, కొనొచ్చు అంట. మనం ఇరాన్ని సమర్థించడం కాదు ఇక్కడ మనము. కాకపోతే ఏంటంటే అమెరికా ఏం చెప్తుందంటే మీరు బాంబులు తయారు చేయొద్దు, అణుబాంబులు చేయొద్దు అంటది. మరి నువ్వేమైనా ఏమంటే నేను చేస్తా, నేను అమ్ముతా, 2 దేశాల మధ్య కొట్టాట పెడతా. ఇటువంటి కథ నడుస్తుంది. అణుబాంబుల తయారీని ఇరాన్ పక్కన పెట్టాలని, హర్ముజ్ జలసంధిని రీఓపెన్ చేయాలని, హిజ్బుల్లా వంటి ప్రాక్సీ టెర్రర్ గ్రూప్లను పెంచి పోషించొద్దని కండిషన్ పెట్టారు. శాంతి ఒప్పందంపై చర్చించేందుకు వీలుగా 4 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఈ ప్రతిపాదనలో పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ కూడా ట్రంప్కు రిటర్న్ కండిషన్లు పెట్టి ప్రపోజల్ పంపింది. ఏంది? గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్లను మూసేయాలి. గల్ఫ్ దేశాలు ఉన్నాయి కదా, చుట్టుపక్కల దేశాల్లో పెట్టి ఎప్పటికప్పుడు నేను అంటే బాంబేస్తా, అంటే బాంబేస్తా, ఇది కాదురా నాయన, అది మొత్తం బంద్ చేయి. ఇక మూసివేయాలని, ఇటు ఇరాన్పై ఆంక్షలను ఎత్తివేయాలని, ఇరాన్ మీద ఉన్న ఆంక్షలు ఎత్తేయాలి, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలి. ఇక్కడ మా దేశం మీద అక్కడ ఇజ్రాయెల్ దాడి చేస్తుంది, దాన్ని ఆపాలి. హర్ముజ్లో నౌకలపై ట్రాన్సిట్ ఫీజు విధించేందుకు అనుమతి ఇవ్వాలి. మేము కొన్ని పైసలు వసూలు చేస్తాం, అక్కడిక్కడ పోతురు కాబట్టి ఈ రాకపోకలకు సంబంధించి పైసలు వసూలు చేస్తాం, దానికి కూడా ఓకే చెప్పాలి మీరు, ఇట్లా అని చెప్పేసి ఇక్కడ కొన్ని ప్రపోజల్ పెట్టింది. ఏది? ఇరాన్ పెట్టింది, తర్వాత ఇక్కడ అమెరికా పెట్టింది. ఇద్దరు పెట్టింది, కానీ ఇద్దరు కూడా ఎవరికి వీళ్ళు పెట్టినటువంటి షరతులకు వీళ్ళు ఒప్పుకుంటలేరు, ఇరాన్ పెట్టిన షరతులకు అమెరికా ఒప్పుకుంటలేదు. దీంతో మళ్ళా యుద్ధం యథావిధిగానే కొనసాగుతున్నది. ఇట్లా నడుస్తుంది కథ. ఒకటి డిఫరెంట్ చర్చ తీసుకొచ్చిండు అసెంబ్లీలకి. ఎవరు? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏం చర్చ తీసుకొచ్చిందంటే ఇప్ప పువ్వుతోటి చేసేటువంటి సారాని, దాని మొత్తం కూడా చరిత్ర ఉన్నది కాబట్టి దీన్ని పూర్వ వైభవానికి కృషి చేయాలి. ఆదివాసీ బిడ్డలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ ఇప్ప పువ్వు సారా అనేటువంటిది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇప్ప పువ్వు సారాన్ని కొనసాగించండి అని చెప్పేసి ఒక పెద్ద చర్చనే జరిగింది నిన్న అసెంబ్లీలో. అసలు యాక్చువల్గా ఏది? సారాయి బంద్ పెట్టాలి, తర్వాత సారాయి తయారు చేయొద్దు, ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా అప్పుడు ఉద్యమాలు జరిగినాయి, అవన్నీ జరిగినాయి. అదేమో బెల్లంతో చేసేటువంటి సారా, తర్వాత అది వేరే సారా కాదు. కాకపోతుందంటే ఇది ఇప్ప పువ్వు సారాని చాలా మంచిది అని చెప్పేసి ఔషధాలు ఉన్నాయి అందులో, దీన్ని ఎక్స్పోర్ట్ చేసే పైసలు కూడా వస్తాయి, రకరకాలుగా ఇట్లా చెప్పిండు నిన్న అనిరుద్ రెడ్డి. మన ఇప్ప సుర అంటే, సురలు అంటే దేవతలు, సురాపానకం అంటారు దేన్ని? కళ్ళుని సురాపానకం అంటారు. అంటే సురలు దేవతలు తాగేటువంటిది కాబట్టి, అంటే అందుకని దాన్ని పానకం కాబట్టి ఆ పానకాన్ని సురాపానకం అంటారు. అయితే ఇక్కడ దీన్ని సుర అని చెప్పేసి ఇప్ప సుర అంటే ఒక రకంగా ఇప్ప పువ్వు సారా అన్నమాట. ఇది 5000 ఏళ్ల చరిత్ర ఉన్నది, బ్రిటిష్ వాళ్ళ ఆంక్షలతో వెనుకబడ్డది అని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పిండు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్ప పువ్వు సారాన్ని బ్యాన్ చేసిండ్రు, వాళ్ళు ఆంక్షలు పెట్టిండ్రు అని చెప్పేసి అంటున్నాడు. పూర్వ వైభవానికి సర్కారు కృషి చేయాలి, ఇప్ప పువ్వులో అద్భుతమైన ఔషధ గుణాలు, తయారీ, బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారు ఇప్ప పువ్వు సారా తయారు చేయాలి, మంచిగా ఉన్నది ప్రతిపాదన, ఓకే. ఇక్కడ ఒరిజినల్ కళ్ళకు సంబంధించి, మందుల కళ్ళు చెప్తున్నాం మనము, ఒరిజినల్ కళ్ళకు సంబంధించి ఇటువంటి ప్రతిపాదనలే పెట్టి ఇటువంటి దాన్నే, అంటే ఇక్కడ గౌడ బిడ్డలు ఎవరైతే ఉన్నారో గౌడనులకు 100% వాళ్లకు అట్లా ఎట్లా చేయాలి. తర్వాత ఇప్పుడు అది ఏంటో పెట్టిరు కదా, ఏంటి నీరా కేఫ్లు పెట్టిండ్రు. ఆ నీరా కేఫ్లు సరిగా మరి అది ఎంతవరకు ఉందో ఏం కథనో ప్రచారమే లేదు. అప్పుడు ఆర్భాటంగా ఓపెన్ చేసిండ్రు, ఆడ హుస్సేన్ సాగర్ మీద నెక్లెస్ రోడ్లో ఓపెన్ చేసిండ్రు, అది అట్లా అయిపోయింది. అది అట్లా కాకుండా ఇప్పుడు వచ్చేటువంటి కళ్ళుని, ఆ కళ్ళు ద్వారా వచ్చేటువంటి మొదట వచ్చేటువంటి నీరాని ఇదంతా కూడా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి, అంటే ప్రకృతి నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి
అది దాని ద్వారా ఎన్నో రోగాలకు నయమయ్యేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి కళ్ళును కూడా ఇటువంటి ప్రతిపాదన పెట్టి అటువంటిది చేస్తే బాగుంటుండేనేమో. ఆ ప్రతిపాదన కూడా పెడితే మంచిగా ఉంటుండే అనిరుద్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ మరి బీసీ మంత్రులు మళ్ళీ వీళ్ళు ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ వీళ్ళు మాట్లాడతలేరు కదా, మరి ఈయన మాట్లాడతలేమని. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి చూసుకో. ఇప్ప పువ్వు కోసం ప్రత్యేక కార్పొరేషన్ కావాలంటారు. ఇక్కడ గౌడ కార్పొరేషన్కి సంబంధించి మాత్రం అక్కడ నిధులు లేవు. చెట్టు మీదకెళ్ళి ఒకవేళ ఒక గౌడన్న కింద పడితే ప్రమాద బీమా ఇస్తామని చెప్పారు. అది అమలైతలేదు, కథ అది పెద్దగా నడుస్తలేదు కథ వ్యవస్థ. ప్రమాదం జరిగితే వాళ్ళకు రక్షణ లేకుండా పోతా ఉంది. ఎందుకు గౌడన్లకు అట్లా ఇవ్వాలంటే గౌడన్లు పన్ను కడతారు, శిస్తు కడతారు. ఎవరికి? ప్రభుత్వానికి. ఎక్సైజ్ శాఖకు పన్ను కడతారు. ఆ పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళ రక్షణ కోసం కూడా మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వం శాస్త్రీయంగా మార్కెటింగ్ చేస్తే లక్షల కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడి. ఈ ఇప్ప పూసారా అయితే ఎట్లా చేస్తారో కళ్ళుకు కూడా ప్రత్యేకంగా అట్లా చేస్తే నిజంగా కూడా మందుల కళ్ళు అని అంటలేం మనం. మందుల కళ్ళని పూర్తిగా వ్యతిరేకం మనం. ఏది నిజంగా స్వచ్ఛంగా ప్రకృతి నుంచి వచ్చేటువంటి చెట్టు నుంచి వచ్చేటువంటి కళ్ళకు సంబంధించి మాట్లాడుతున్నాం. కాబట్టి అది కూడా మరి అనిరుద్ రెడ్డి గారు పెడితే బాగుంటుండేనేమో. ఇది ఇప్ప పూసారకు సంబంధించి. ఇగో చాలామంది ఏం చేస్తుంటారంటే తక్కువ ధరకు ఎట్లుంటుందని చెప్పేసి రకరకాలుగా, అంటే ఏదేమో కానీ తక్కువ ధరకో ఎక్కువ ధరకో కానీ మొత్తం కల్తీ. ఏది తినాలన్నా భయం అవుతుంది. కల్తీ లేనిది లేదంట. కన్నీళ్లకు తల్లిపాలకు తప్ప మిగతా అంతా కూడా కల్తీ జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కన్నీళ్ళలో కల్తీ ఉంది. ఎందుకంటే సరే ఆ కన్నీళ్ళు కూడా ఇప్పుడు కృత్రిమ కన్నీళ్ళు తెప్పిస్తారు, అదో వేరే విషయం. కానీ కన్నీళ్లకు నిజమైన వచ్చినటువంటి కన్నీళ్లకు తల్లిపాలకు ఆ పాలు అవి తప్ప మిగతా అంతా కూడా కల్తీ జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఏది దేంతో తయారు చేస్తున్నటువంటి లంగా కొడుకులు కుళ్ళిన గుడ్లు కెమికల్స్ తోటి బిస్కెట్లు కేకులు తయారు చేస్తున్నట. చూసుకోరిగా కుళ్ళిన గుడ్లు కేకులు, అదేది కెమికల్స్ తోటి. యాసిడ్స్ చూసినా, యాసిడ్ చిన్నపిల్లలు తింటారు. అసలు యాక్చువల్గా తయారు చేసే కొడుకులు ఎవరైతే ఉన్నారో, నిజంగా ఇవన్నీ కలిపి చేసే కొడుకులు ఎవరైతే తొక్కి నార తీసి చంపేసిన పాపం లేదు. చిన్న పిల్లలు తింటారు పాపం. యాసిడ్స్, వెల్లుల్లి పొట్టుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నట. చూసుకో ఇక వెల్లుల్లి పొట్టుతోటి. కలర్లు, క్రీమ్స్తో కల్తీ ఐస్ క్రీములు తయారు చేస్తున్నారు. 150 కిలోల డోనట్స్, కేకులు, 120 కిలోల డాల్డా, 25 కిలోల మిల్క్ పౌడర్ సీజ్ చేసిండ్రు. 70 క్వింటాల అల్లం వెల్లుల్లి. చూసుకో ఇక మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తక్కువ ధర దొరుకుతుందని చెప్పేసి మనం డబ్బాలలో కొంటుంటాం. 10 రూపాయలకి 20 రూపాయలకే దొరుకుతుంది. ఏంది ఏమంటే ఇదే కథ. 70 క్వింటాల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు, 8000 కిలోల నాసిరకం కొబ్బరి పొడి స్వాధీనం చేసుకునేట. ఇక వేరు చోట్ల 9 అరెస్టులు జరిగినాయి. 9 మందిని అరెస్ట్ చేసిండ్రు. మొత్తం కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైడ్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఫుడ్ సేఫ్టీ విషయంలో క్లియర్ కట్గా ప్రభుత్వ అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్తే మీరు అసలు యాక్చువల్గా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అంటే దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో 2 కోట్ల మంది ప్రజలు ఉంటారు. 2 కోట్ల మంది ప్రజలు. ఈ 2 కోట్ల మంది ఉన్నటువంటి, అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి 2 కోట్ల మంది ఉంటే ప్రజలు ఉంటే ఎంతమంది ఉండాలి? దీనికి అధికారులు ఎంతమంది ఉండాలి? ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మెయిన్ అధికారులు ఎంతమంది ఉండాలి? అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఉన్నది 3. 3 తలకాయలు. ఇప్పుడు విషయం ఏంటంటే 3. ఈ 3 నిజంగా మొత్తం తిరిగి ఇప్పుడు రోజుకు ఒక 4 షాపులు తిరిగితే 4 హోటల్లో తిరిగితే కథం అయిపోతుంది లెక్క. వీళ్ళు రోజు 4 తిరిగినా కానీ, ఒక్కొక్కరు 4 తిరిగినా కానీ రోజు 12 తిరుగుతారు అనుకుందాం. 20 తిరుగుతారు అనుకుందాం. ఇంకెక్కువ భారీ అనుకుంటే 20 తిరుగుతాయని అనుకుందాం. ఎంత? నెలకు 600. అది కూడా సండేలు బిండాలు అవన్నీ తీసేస్తే నెలకు 500. నెలకు 500 అంటే మొత్తం ఈ ఉన్నటువంటి ఎంతున్నాయి? కేవలం జిహెచ్ఎంసీ పరిధి, అంటే ఇప్పుడు ఇక్కడ ఈ గ్రేటర్ ఏది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి కేవలం హోటళ్ళు తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, టిఫిన్ సెంటర్లు ఇవన్నీ కూడా 2 లక్షల హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. పెద్ద హోటల్లే 2 లక్షలు ఉన్నాయి ఓ రకంగా. మరి 2 లక్షల హోటళ్ళకు సంబంధించి వీళ్ళు అది
నెలకు 500 తిరిగితే ఎన్ని నెలలు కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి, ఏం కథ అవుతుందా? కాబట్టి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అవసరం ఉన్నది. ఏమవుతుందంటే ఫుడ్ సేఫ్టీ లేదనుకో, ఏది వీళ్ళ నుంచి మామూలు వస్తాయి, ఈ హోటళ్ళ నుంచి కానీ రెస్టారెంట్ల నుంచి కానీ వాళ్ళ నుంచి మామూలు వస్తువులు చేసేస్తారు. ఇప్పుడు అధికారులు పెట్టినామనుకో, అధికారులు పెడితే ఎక్కడికక్కడ కట్టుదిట్టం అయిపోతుంది, మొత్తం సెట్ అయిపోతుంది. కాబట్టి మరి ప్రభుత్వానికి ఆదాయం రాదనుకుంటురా లేకపోతే ఏమనుకుంటారో అర్థమవుతలేదు. కానీ ఇగో ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఫుడ్ సేఫ్టీ ఏడుంటుంది? ఇక మనం సుయ్య అని తర్వాత వేసేసి ఇంత కారము ఇంత కొట్టేసి మంచిగా వాసన రాగానే గుమగుమ వాసన రాగానే టేస్టింగ్ సాల్ట్ ఇంత వేసి పాడేస్తే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది, కానీ ఆరోగ్యం పీకుతుంది. అటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళని మొత్తం 100% కట్టడి చేయాలి. ఇక తర్వాత కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా చేసిండు నిన్న. అంటే నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టని రజనీకాంత్ డైలాగ్ చెప్పిండు. ఆ 100 సార్లు చెప్పినట్టే రాజీనామా చేసి పడేసిండు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోయిండు, తర్వాత మంత్రులు శ్రీధర్ బాబు పోయిండు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పోయి రకరకాలుగా చర్చలు జరిపినా కానీ నాకు అన్యాయమే జరుగుతున్నది. బీఆర్ఎస్లో గెలిచిన ఆయన ఇళ్ళకి తీసుకొచ్చి పెట్టి ఆయన చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇచ్చి మరి ఆయన్నే చేసుకున్నప్పుడు నేనేం చేయాలి? ఇలా 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నది నాకు. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నా, కేసీఆర్ మీద ఫైట్ చేసినా, తర్వాత అప్పుడు చంద్రబాబు మీద ఫైట్ చేసినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేయాల్సిన అవసరం వచ్చింది అని చెప్పేసి నిన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు జీవన్ రెడ్డి. కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా, కార్యకర్తల సమక్షంలో ప్రకటన. పార్టీ చీఫ్ ఖర్గేకు లేఖ రాసిందట. అవమానాలు తట్టుకోలేక బాధతోనే పార్టీ వీడుతున్నా పిసిసి చీఫ్ కావాల్సిన వారిని ఇప్పుడు కార్యకర్తల హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి. గాంధీ భవన్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కుర్చీలా? వేం నరేందర్ రెడ్డి ఎవరు? పార్టీకి చేసినటువంటి సేవ ఏంది? చంద్రబాబు కేసీఆర్తో కొట్లాడిన ఇప్పుడు రేవంత్ రెడ్డితో కొట్లాడతానని కామెంట్ చేసిండు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీలో తనకు తన అనుచరులకు జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక బాధతోనే పార్టీ వీడుతున్నానని స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాలలో తన అనుచరుల సమక్షంలో నిర్ణయం ప్రకటించిన ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపించారు. తన నివాసం నుంచి జంబీ హనుమాన్ ఆలయం వరకు సుమారు 1500 మందితోటి కార్యకర్తలతోటి కలిసి కాలినడకన వెళ్లిన జీవన్ రెడ్డి అక్కడ పూజలు నిర్వహించి నిన్న మాట్లాడిండు. నేను కాంగ్రెస్ పార్టీని విడిచిపెడుతున్నా, ఎందుకంటే నాకు ఇక్కడ అవమానాలు జరుగుతూ ఉన్నాయి, కనీసం తన ఇట్లా చేస్తూ ఉన్నారు, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండే పరిస్థితి లేదు అని చెప్పేసి జీవన్ రెడ్డి రంజిత్ రెడ్డి అలా ముందు సునీతారెడ్డి పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసిండే ఆయన కాదనేది ఎత్తుందో ఇంకోటి పట్టుకొచ్చి రంజిత్ రెడ్డి అని చెప్పాను. ఎక్సెప్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టెన్సీ ఫ్రమ్ బీఆర్ఎస్ చేవలాడో రంజిత్ రెడ్డి అలా ముందు సునీతారెడ్డి పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసిండే ఆయన కాదనేది ఎత్తుందో ఇంకోటి పట్టుకొచ్చి రంజిత్ రెడ్డి అని చెప్పాను. ఎక్సెప్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టెన్సీ ఫ్రమ్ బీఆర్ఎస్ పీపుల్ ఆర్ సో వాయిస్ వాళ్ళని మనం తక్కువ అంచనా వేయొద్దు. దాని ప్రభావం ఏదైతుందో మహబూబ్ నగర్ ఓడిపోయింది సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దాని ప్రభావం మహబూబ్ నగర్ సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. వి లాస్ట్ మహబూబ్ నగర్, వి లాస్ట్ చేవెళ్ళ, వి లాస్ట్ సికింద్రాబాద్. కాబట్టి ఇవన్నీ ఇట్లా చేయడం వల్ల మొత్తం కూడా అన్ని నష్టపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారో ఏమో అర్థమవుతలేదు. కాబట్టి అంటే ఒకరికి ఇవ్వాల్సిన టికెట్ ఇవ్వాల్సిన చోట ఇంకొకరికి టికెట్ ఇస్తా ఉన్నారు. అక్కడ పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ సతీమణి అక్కడ సునీతకి ఇస్తా అని చెప్పేసి అంటే చేవెళ్ళలో ఇస్తారనుకుంటే ఆమె తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పడేసి మల్కాజ్గిరిలో ఓడిపోయాయి. అక్కడ ఏది మహబూబ్ నగర్లో కూడా ఓడిపోయాయి. సొంత నియోజకవర్గంలో ఇక్కడ ఏది సిట్టింగ్ స్థానంలో ఎంపీ స్థానం మల్కాజ్గిరి వాయ్, తర్వాత అక్కడ మహబూబ్ నగర్ వాయ్. ఇట్లా మరి ఎందుకు చేస్తుండో అర్థమవుతలేదు అని చెప్పేసి నిన్న జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చాలా కాంగ్రెస్ పార్టీ ఇట్లా చాలా స్థానాలను కోల్పోయింది అని చెప్పేసి, కాబట్టి ఇక్కడ నాకు ఉండడానికి అంటే అవకాశం లేదు. అయితే ఇక్కడ వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళ పెత్తనం అవుతుంటే మరి నేనేం చేయాలి అని నిన్న రాజీనామా చేసిండు.
తర్వాత ఏ పార్టీలో పోతావు ఏం కథ అంటే అంటే దేశ రాజకీయాలు అంటే జాతీయ స్థాయిలో జగిత్యాల గురించి చర్చ జరిగేటట్లు అట్లా చేస్తా, నేను అభివృద్ధిని చేస్తా, తర్వాత చూపిస్తా అని చెప్పేసి అన్నాడు. మరి అక్కడ బీఆర్ఎస్లో పోతాడా బీజేపీలో పోతాడో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు జీవన్ రెడ్డి. ఇగో పెట్రోల్ కొరతపై పుకార్లు చూసుకో, పుకార్లే ఇవి, కేవలం పుకార్లు మాత్రమే. చాలామంది గుర్తుపెట్టుకోరు, ఎందుకంటే చాలామంది నాకు కూడా ఫోన్ చేసిండ్రు, అది మొత్తం అంతా బంద్ అయిపోతుందటగా, పెట్రోల్ దొరకదంటగా, పెట్రోల్ డీజిల్ అయిపోయిందటగా, ఇట్లా చేసారు. అరే ఏం కాదు, అట్లా ఎట్లా అవుతుంది, అది కరెక్ట్ కాదు అట్లా అంటే లేదని చెప్పేసి చాలామంది అన్నారు. ఇగో ఇది పరిస్థితి, పుకార్లు ఇవి. పెట్రోల్ కొరతపై పుకార్లు, బంకుల వద్ద భారీ క్యూ లైన్లు, మొత్తం ఇగో ఫుల్ నిండిపోయినాయి ఎక్కడికక్కడ. హైదరాబాద్ సహా అనేక చోట్ల అర్ధరాత్రి నుంచే బారులు తిరిగారు జనం. ఇక దొరకదనుకుంటే మొత్తం ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని డబ్బాలు బీపలు వాడిని పట్టుకొని వచ్చారు. ఇక ఫుల్ ట్యాంక్ చేయించుకున్న జనం డ్రమ్ములు క్యాన్లలో నింపాలని గొడవ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టినాయి. యుద్ధం భయంతో పెట్రోల్ కోసం జనం పరుగులు తీసిండ్రు. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో లాక్డౌన్ వార్తలు, లాక్డౌన్ ఎట్లయితే అయిందో అప్పుడు ఎట్లయిందో అన్ని మూసేస్తారో ఇప్పుడు అట్లే జరుగుతుందని చెప్పేసి, నిల్వలు ఉన్నాయని ఆందోళన వద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా కానీ పట్టించుకోలేరు. ఇక్కడ మంత్రి కూడా చెప్తున్నాడు, రాష్ట్రంలో గ్యాస్ పెట్రోల్ డీజిల్ కొరత లేదు, ఆందోళన వద్దు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. డ్రమ్ములు క్యాన్లలో పెట్రోల్ డీజిల్ తీసుకెళ్లొద్దు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వల్లే క్యూ లైన్లు, 65 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి, 2 నెలలకు పైన 65 రోజుల దాకా నిల్వలు ఉన్నాయి, ఏం రాకున్నా కానీ 45 రోజుల పాటు సరిపోతుంది, కాబట్టి రెగ్యులర్గా వస్తున్నది, ఇంకా టెన్షన్ ఏం పడకండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న పుకార్లు రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపినాయి. ఇక పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందనే వదంతులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రంలో పెట్రోల్ ప్యానిక్ మొదలైంది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకుల ఎదుట వాహనాలు క్యూ లైన్లు కనిపించాయి. మంగళవారం రాత్రి నుంచే పెట్రోల్ బంకులు కిక్కిరిశాయి. బుధవారం ఉదయం నుంచి వాహనదారులు బంకుల వద్దకు చేరుకొని గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తెల్లవారుజాము నుంచే వాహనాలను బారులు తీరాయి. ఫుల్ ట్యాంకులు చేయించుకోవడంతో సాధారణ విక్రయాల కంటే 3 రెట్లు అధికంగా అమ్మకాలు మొదలైనాయి. ఏమైందిగా 2 లీటర్లు కొట్టించుకుంటూ 10 లీటర్లు కొట్టించుకుంటే ఎట్లెట్టు కథ, అట్లా అయిందనమాట లెక్క. తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ ఇప్పుడు కూడా కొంచెం కొరత ఏర్పడుతుంది అనేటువంటి వార్తలు ఉన్నాయి కదా, ఈ పరిస్థితి ఉందని అంటున్నారు కదా, కాబట్టి మీ వాహనాలను తీయకండి, మేము ఏసీ బస్సులల్లా, ఏసీ తర్వాత డిలక్స్ బస్సులల్లా 30% రాయితీ, 30% డిస్కౌంట్ ఇస్తామని చెప్తుంది ఆర్టీసీ. హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికులకు ఆర్టీసీ ఆఫర్ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ కొరత పుకార్ల నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి. చెప్తా ఉన్నారు ఏమని, ఏసీ డిలక్స్ బస్సులల్లో కూడా, ఏసీ డిలక్స్ బస్సులల్లో ఎక్కువ రేట్లు ఉంటుందని మీరు అనుకుంటారు కదా, హైదరాబాద్ సరౌండింగ్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక్కడ 30% రాయితీ, 10 రూపాయలు ఉంటే 7 రూపాయలకే టికెట్, అట్లా రాయితీ ఇస్తున్నామని చెప్తా ఉన్నది ఆర్టీసీ. కాబట్టి అసలు యాక్చువల్గా పెట్రోల్ డీజిల్ అట్లా తీసుకొని పోకండి, చాలా డేంజర్ అది. ఇందాల పెట్టుకుంటే ప్రమాదం జరుగుతుంది. పిల్లలు ఉంటారు, గ్యాస్ ముట్టిస్తుంటారు, ఏ చిన్న జస్ట్ అట్లా మూత ఓపెన్ చేసి కొంచెం అటు అయినా కానీ, లీక్ అయినా కానీ పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ఇక పైపుడు గ్యాస్ ఉన్న చోట పిఎన్జికి షిఫ్ట్ కావాలి. అసలు యాక్చువల్గా గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటాం కదా మనము, కొన్ని చోట్ల ఏంటంటే అదేంటి అది ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది, పైప్ కనెక్షన్, పైప్ తోటి గ్యాస్ వచ్చేస్తుంటుంది. మనం ఎంత గ్యాస్ వాడితే దానికి కరెంటు బిల్లు లెక్కనే అది గ్యాసు బిల్లు వస్తుంది. కొంతవరకు తక్కువనే వస్తుందంట. ఇప్పుడు మనము సిలిండర్ల కంటే ఆ గ్యాస్ ధర ఇంకా తక్కువ ఉంటుందంట, అట్లా వస్తుందంట. అది షిఫ్ట్ కావాలని చెప్పేసి చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. పైపుడు నేచురల్ గ్యాస్ అంటే పిఎన్జి సౌకర్యం అందుబాటులో ఉన్న చోట ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ కావాలని కేంద్రం సూచించింది. ఇందుకు 3 నెలల గడువిచ్చింది. ఈ గడువులోపు షిఫ్ట్ కాకపోతే గృహాలకు ఎల్పిజి సరఫరా నిలిపేస్తామని కూడా ప్రకటించిందట. చూసుకో ఇక ఫైనాన్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం చెప్పింది. ఫైనాన్స్ బిల్లు 2026కు బుధవారం లోక్సభ 32 సవరణలతోటి ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు చేసిన
32 సవరణలు స్పష్టత, నమ్మకం, నిబద్ధతతో కూడుకున్నవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పింది. రెండో రోజు మార్కెట్ జూమ్. ఇక ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ముగిసేలా సంకేతాలు అందుతుండటంతో మన మార్కెట్ రెండో రోజు లాభాల్లో ముగిసింది. ఎప్పుడు లాభాలు వస్తుందో ఎప్పుడు నష్టాలు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. సెన్సెక్స్ 1205 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు లాభపడ్డాయి. ఇక ఇన్వెస్టర్ల సంపద 7.82 లక్షల కోట్లు పెరిగింది. ఒక్కసారి లేచింది అంటారు, ఒకసారి పడిపోయింది అంటారు. ఈ లేచింది పడిపోయింది అర్థం కాక ఆగమవుతుంటారు ప్రజలు. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటోళ్ళు దాని మీద పూర్తి అవగాహన ఉంటే పెట్టాలి, లేకపోతే పెట్టకుంటేనే మంచిది. ఇట్లా అవగాహన లేకుండా పెడితే ఉన్న పైసలు అటే వీక్తాయి. అట్లా జరుగుతుంటుంది అనమాట. ఇవాళ లేచింది అంటాడు, రేపు పడిపోయింది అంటాడు. ఇక ఇట్లుంటుంది లెక్క వాళ్ళది. ఇది ఇట్లుంటే ఇక గృహప్రవేశాలకు రెడీగా 1,12,000 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయని చెప్పేసి మంత్రి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. పొంగులేటి జూన్ నాటికి మరో 1,00,000 ఇండ్లు సిద్ధం. ఇప్పటికే పూర్తయి ఖాళీగా ఉన్న ఇండ్లను అర్హులకు కేటాయిస్తాం. సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొస్తాం. జిహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి 1,415 స్థలాలను గుర్తించామని వెల్లడించినట. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఏది ఇందిరమ్మ పథకం తీసుకొచ్చి మంచి సంతోషం. మరి జాగున్నోళ్ళకే ఇస్తాము ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది నిబంధన ఉన్నది. మరి జాగ కావాలంటే ఎట్లా? జాగ లేనట్టు పేదోళ్ళే కదా. అంతో ఇంతో హైదరాబాద్లో జాగున్నారంటే కొంతవరకు ధనవంతులేనట్టే వాళ్ళు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి జాగ లేని వాళ్ళకి ఎట్లా అంటే 1,415 స్థలాలు గుర్తించి మరి అక్కడ పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇచ్చేసి ఇండ్లు నిర్మించే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నిజంగా కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 1,12,000 ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశాలకు రెడీగా ఉన్నాయని హౌసింగ్ శాఖ మంత్రి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే జూన్ నాటికి మరో 1,00,000 ఇండ్లు రెడీ అవుతాయన్నారు. ఇక ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. గతంలో గృహలక్ష్మి పథకం కింద ప్రారంభించి ఆగిపోయిన ఇండ్లకు నిధులు ఇస్తామని, దీనిపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పేసి నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో మాట్లాడాడు. ఇదూడ్రి ఇలా కథ చూడ్రి. ఇదోటి అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతురు. మరి ఎందుకుంటారు మీరు? సపరేట్గా ఇండ్లలో కూర్చోరాదురి, రాజీనామా చేసి అక్కడ వారేరి. ఎవడన్నా నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నాడు, లేకపోతే ప్రజలపైన ఒక మంచి చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్న వచ్చి ఆ అసెంబ్లీలో పోతారు, అధ్యక్ష అంటారు, వాళ్ళ సమస్యలు ఏందో చెప్తారు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన ఏకరువు పెడతారు, అభివృద్ధి కోసం కృషి చేస్తారు, ప్రజల కోసం మాట్లాడతారు, ప్రజల సమస్యలపైన మాట్లాడతారు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బాధలపైన మాట్లాడతారు. మీరు సపరేట్గా కూర్చుంటందుకు, ఇంట్లో కూర్చుంటందుక మిమ్మల్ని పంపించింది? జీతం తీసుకుంటారు కదా, ప్రజల జీతగాళ్ళు కదా మీరు. మరి ప్రజల జీతగాళ్ళైనటువంటి మీరు జీతం తీసుకుంటా, తర్వాత ఎమ్మెల్యే అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా, కుయ్య అని చెప్పేసి హారన్లు పెట్టుకుంటా, మీకు గన్మెన్లు కథా కార్ఖాన ఇవంతా పెట్టుకొని తప్పటికి ఇంట్లో వండుకుంటుందికా డుమ్మా. 20-25 మంది కూడా వస్తారంట. 119 మంది ఉంటారు, 20-25 మంది కూడా సభకు వస్తలేరంటే చూసుకోరు. మునగాలరా నాయన మీరు. మీ గురించి ఆహా ఓహో ఎమ్మెల్యే అయిపోయిన కొమ్ములు వచ్చేసినాయి. ఇక ప్రజల కోసం మాట్లాడండి, ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ప్రజల కోసం పాటుపడండి, ప్రజలు ఎప్పుడు కూడా మిమ్మల్ని కొనియాడతారు. ఇవి ఏ కూట నేను ఇంట్లో కూర్చుంటా, సపరేట్గా వండుకుంటా అంటే సపరేట్ కూర్చో, రాజీనామా చేసాడు వాడై. చర్చల్లో పాల్గొనడంపై ఇంట్రెస్ట్ చూపించట్లేదట. మరి ఎందుకు పీకని కాయగా గడ్డి వీక్తుంది కాయమని మిమ్మల్ని ఎన్నుకున్నది. కొంతమంది అటెండెన్స్ కోసం వచ్చి వెళ్తురట. అటెండెన్స్ పోయి తంబు పెట్టినారు నాయన. వీళ్ళకి తంబు పెట్టాలి, వీళ్ళకు పోయి రోజు పోయి ఏది ఇక్కడ సెక్రటరియట్లో తంబు అని పెట్టాలి, లేకపోతే ఏమన్నా పెట్టాలి తంబులకు. అరే పబ్లిక్ను పట్టించుకునేది లేదు, పబ్లిక్తో మాట్లాడేది లేదు. రేపు ఓట్లు వేస్తారా? ఏమున్నది, అప్పటికప్పుడు పైసలు ఇస్తే వేస్తారు. ఇది అట్లా అనుకుంటారా? కొన్నిసార్లు సభలో 20 మంది మాత్రమే ఉంటున్నట. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాష్ట్రంలో 20 మందే ఉంటున్నట్టే ఎంత సిగ్గువే ముచ్చట్టిది. 119 మందికి 20 మందా? సీఎం సీరియస్ అయినా లైట్ తీసుకుంటున్నట. విప్పులు మంత్రులు రమ్మంటున్నా పట్టించుకోవట్లేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కీలక దశకు చేరుకున్నాయి. సోమ మంగళవారాల్లో బడ్జెట్ కేటాయింపులపై డిస్కషన్ జరగ్గా బుధవారం నుంచి శాఖల వారీగా పద్దులపై చర్చిస్తున్నారు. కాగా సమావేశాలు మొదలైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. వచ్చినా
ఇలా ఆధారపడి అలా వెళ్ళిపోతున్నట. ఇక ఆయన కేసీఆర్ ఉన్నాడు, ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన రాడు. ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు రారు, ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు రారు. ఇక ఎందుకు మరి ప్రజలు ఎన్నుకొని మీరు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని ఏదో పొడి చేస్తారు, ఏదో పీకేస్తారు, చేసేస్తారని చెప్పేసి అనుకోవడమేనా? ఒక్కొక్కరికి సుర్రం అంటుండొచ్చు, అంటది. మంచి చేసిన వాళ్ళని కాపాడుకుంటారు ప్రజలు. ఇట్లా లంగా కథలు పడి సపరేట్గా ఇంటికాడ కూర్చుంటే వాళ్ళని ఎవరు ఎన్నుకోవాలని చూడరు. బడ్జెట్లో రాష్ట్ర సోమ మంగళవారాల్లో బడ్జెట్ కేటాయింపులపై డిస్కషన్ జరగ్గా బుధవారం నుంచి శాఖల వారీగా పద్దులపై చర్చిస్తున్నారు. కాగా సమావేశాలు మొదలైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు సమావేశాలకు డుమ్మగొడుతున్నారు. వచ్చిన ఇలా హాజరుపడి అలా వెళ్ళిపోతున్నారు. బడ్జెట్ లాంటి కీలక చర్చల్లో పాల్గొనేందుకు సభ్యులు ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటు అసెంబ్లీలో 119 మంది సభ్యులుండగా కాంగ్రెస్ నుంచి 65 మంది, బీఆర్ఎస్ నుంచి 37 మంది, అంటే 27 మంది ఇట్లా ఫ్యాక్షన్గా 10 మంది ఇట్లా ఆల్రెడీ జంప్ అయ్యారు. కాకపోతే పేర్లు వాళ్ళకి మాత్రం ఇలా బీఆర్ఎస్లో వచ్చినాయి. అలా 27 ఉంటే 37 అయింది ఇప్పుడు. మరి ఎందుకంటే వాళ్ళు సరే ఇప్పుడు అధికారికంగా మాత్రం వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నట్టే లెక్క, అది వేరే విషయం. ఇక బీజేపీ ఎంఐఎం నుంచి 8 చొప్పున, ఇక సిపిఐ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. కానీ మెజార్టీ సభ్యులు మధ్యాహ్నం 12 గంటల దాకా వాడుకుంటారట. వస్తలేరు ఇక అప్పటిదాకా. మరి ఎందుకో మీరుండి. ఇది ఎమ్మెల్యేలకు సంబంధించి. ఇక ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ మంగళవారం రాత్రి అస్వస్థతనట, కొంచెం ఆరోగ్యం బాగాలేదంట. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు, డాక్టర్లు. కేరళం పర్యటన రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ. అసలు యాక్చువల్గా కేరళ రాష్ట్రాన్ని కేరళం అంటారు ఇప్పుడు. కేరళం పర్యటన ఉండేనంట రాహుల్ గాంధీది. అయితే తల్లికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రద్దు చేసుకున్నట్ట. ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి. కేరళ, తమిళనాడు, తర్వాత ఇక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ కోసం ప్రచారం కోసం పోయేది ఉంటే బంద్ చేస్తున్నట. ఇక టీవీవీపీ, ఇక డిఎస్హెచ్ అసెంబ్లీలో టీవీవీపీ రిపీట్ బిల్లు 2026 పాస్ అయింది. బిల్లును స్వాగతించిన అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇక టీవీవీపీ రద్దు ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే సంస్కరణ అని చెప్పేసి దామోదర రాజనరసింహ, ప్రజలకు మెరుగైన సేవలు, ఉద్యోగులకు మేలు అని చెప్పేసి అంటున్నారు. అదనపు ఖర్చు లేకుండా అధిక ప్రయోజనం. ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లోని 8 విభాగాలను బలోపేతం చేస్తాం. బలోపేతం చేసిన తర్వాత కానీ డాక్టర్లు, తర్వాత అక్కడ సిబ్బంది నియమించండి. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేయండి. ప్రజారోగ్యాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. విద్యకు తర్వాత ఇక్కడ వైద్యానికి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జరపండి. మేము గవ్వే కేటాయింపులు జరుపుతాం, జీతాలకు కూడా సరిపోయేటట్టు లేదు, పరిస్థితి లేదు అంటే ఇక్కడ ప్రజా ఆరోగ్యం ఎట్లా మంచిగా అవుతుంది? తెలంగాణ వైద్య విజ్ఞాన పరిషత్ అని ఉండే ఇంతకుముందు టీవీవీపీ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ అని చెప్పేసి డిఎస్హెచ్గా మారిందట. పేరు మార్చిరు, ఇది పెద్ద విషయమైనట్టు. బుధవారం అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ టీవీవీపీ రిపీట్ బిల్లు 2026 ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అధికార ప్రతిపక్షాలు స్వాగతించడంతో బిల్లు పాస్ అయింది. బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ సభలో మాట్లాడారు. టీవీవీపీని డిఎస్హెచ్గా మార్చడంతో ఉద్యోగులకు మేలు జరుగుతుందని, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ఆయన చెప్పారు. అదనపు ఖర్చు లేకుండా అధిక ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులోనే మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో టీవీవీపీని రద్దు చేసి డిఎస్హెచ్గా మార్చేందుకు సర్కార్ నిర్ణయించిందని చెప్పేసి మంత్రి చెప్పాడు. అది పేరు మార్చిండ్రు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. హోటళ్లకు కేంద్రం హెచ్చరికలు. ఎల్పీజీ సర్ఛార్జీ వేయొద్దు, అదనపు ఛార్జీలపై వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చు. కొంతమంది హోటళ్ళు, కొంతమంది టిఫిన్ సెంటర్లు ఇవన్నీ పోతే ఏం చేస్తున్నట్టంటే ఇప్పుడు గ్యాస్ దొరుకుతలేదు, డబుల్ అయిపోయింది, రేట్ అయిపోయింది, అది ఇబ్బంది అవుతుంది కాబట్టి 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ అంటున్నారట. ఇక తర్వాత ఈ మెస్సులు బిస్సులు ఇవన్నీ కూడా రెస్టారెంట్లు ఉంటే అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు సర్ఛార్జీలు వేస్తున్నట, ఎందుకంటే గ్యాస్ దొరుకుతలేదని. ఈ పేరుతో ఎట్టి పరిస్థితుల్లో మీరు రేట్లు పెంచడానికి వీలు లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లియర్గా అయిపోయింది. ఎవరైనా నిజంగా అట్లా పెంచితే ఫిర్యాదు చేయండి అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు ఎల్పీజీ, ఫ్యూయల్ సర్ఛార్జీలు వంటివి వేయొద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. వినియోగదారుల హక్కులను కాలరాస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక చేసింది. వినియోగదారుల హక్కులపై సిసిపిఏ అంటే కేంద్ర వినియోగదారుల సంరక్షణ ప్రాధికార సంస్థ
అడ్వైజరీ జారీ చేసింది. మెనూ ధరల కంటే ఎక్కువ వసూలు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నది. బిల్లు చెల్లింపు సమయంలో సర్ఛార్జీల పేరిట ఎక్కువ వసూలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కాబట్టి ఉన్న ఛార్జీలు వేయాలి, ఇప్పుడు ఎట్లుందో అదే రేట్లు కొనసాగించాలని చెప్తుంది. ఈ పేరుతో ధన్మను పెంచేస్తారు. మరి ఇప్పుడు ఒకవేళ గ్యాస్ ధరలు మళ్ళీ బాగా యథాతథంగా అయినాయి అనుకో, తగ్గిస్తారంటే తగ్గించు ఉండదు, ఇక లేపుడే. ఇక ఎంతమందిని దొక్కుతావు? సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. జగిత్యాల రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 45 ఏళ్ల సుదీర్ఘ కాంగ్రెస్ అనుబంధానికి సీనియర్ నేత జీవన్ రెడ్డి చెల్లుచిటి ఇచ్చారు. కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో తనకు పొసగదని కొద్ది నెలలుగా కరాఖండిగా చెబుతున్న జీవన్ రెడ్డి ఎట్టకేలకు బుధవారం జగిత్యాలలో తన అనుచరులు కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. చంద్రబాబు కేసీఆర్ను ఎదిరించి పోరాటం చేసిన రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా. ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు? నేను సీఎం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. నువ్వు సీఎం అయ్యేటప్పుడు ఎవరు పడవద్దని పార్టీలో అనేక మంది నాయకులతో నేను చెప్పిన. అయినా కానీ ఇప్పుడు నా గురించి నువ్వు పట్టించుకుంటలేవని చెప్పేసి ముఖ్యమంత్రి మీద మాట్లాడిండు. చాలా విషయాలు మాట్లాడిండు జీవన్ రెడ్డి. నాకెవడైనా అడ్డొస్తే తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎంతమందిని తొక్కుతావయ్యా నువ్వు రేవంత్ రెడ్డి? నన్ను తొక్కుడు నీ వల్ల కాదు రేవంత్ రెడ్డి. ఈ జగిత్యాలలో ఏ శక్తి నన్ను ఆపలేదు. నీ అడుగులకు మడుగులెత్తేవారు నీకు కావాలి. మిమ్మల్ని ఎదిరించేవారు వద్దు. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేవారిని అనగదొక్కుతున్నారు. నువ్వు అనగదొక్కుతుంటే భరించడం కన్నా పోరాటం చేయడమే మేలు అని చెప్పేసి పోరాడితే పోయేదేముందని చెప్పేసి నిన్న జీవన్ రెడ్డి రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీకి. పోరాడితే పోయేదేం లేదన్న సీనియర్ నేత జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు రాజీనామా పంపించిండు. ఇక కన్నీరు పెట్టుకున్న కార్యకర్తలు జగిత్యాల నుంచి మరో జైత్రయాత్ర మొదలవుతుందని నినాదాలు చేశారు. ఇక బంకుల వద్ద బారులు, పెట్రోల్ నో స్టాక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారంతో మొత్తం ఇట్లా అయింది కథ. అట్లేం లేదు, పరిశాన్ పడకరు, టెన్షన్ పడకండి. ఎందుకంటే ఈ నో స్టాక్ ఇవన్నీ కూడా ఇట్లా వదంతులే. ఇవన్నీ కూడా పెట్రోల్ డీజిల్ నిల్వలు 2 నెలలకు సరిపడా ఉన్నాయంట. అంటే ఇంకా రాకున్నా కానీ రెగ్యులర్గా వస్తున్నాయి, వచ్చినా కానీ అట్లున్నాయి. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొరత లేదు, సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. వందలకు వదంతులు నమ్మొద్దు. పెట్రోల్ డీజిల్ను డబ్బాలు కంటైనర్లను నింపితే కఠిన చర్యలు. డబ్బాలలో పట్టుకోతున్నారు వాళ్ళు, నీళ్లు అరవసి పట్టుకోతున్నారు. ఒక ఆయన స్టీల్ బిందెలు కూడా పట్టుకోతున్నాడు. అదేందో రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన చేసిండు. రాజకీయ నాయకుల్లో పునర్విభజన కాక ఎమ్మెల్యేలు పోటీ చేసే వారిలో గందరగోళం నెలకొన్నది. ఏమైతుంది ఇక్కడ? నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అనేటువంటి వార్త వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇది చేపడుతుందని. అంటే గతంలో 4 సార్లు వేసిండ్రు. 1973 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే ఇప్పుడు జరుగుతున్నది. జరిగితే ఎమ్మెల్యే స్థానాలు, ఇటు లోక్సభ సీట్లు అంటే ఎంపీ స్థానాలు కూడా పెరుగుతాయి. మరి పెరిగిన సీట్లు మనకే వస్తాయి అంటే వచ్చే నమ్మకం లేదు దూర అన్నట్టు ఉంది పరిస్థితి. ఎందుకు అంటే 33% మహిళలకు కేటాయిస్తున్నారు. 33% మహిళలకు కేటాయిస్తున్నట్టు ఏంది? ఒకవేళ మన 179, 180 అయినాయి అనుకో, 180 అయితే అందులో 60 స్థానాలు మహిళలే ఉంటారు ఆటోమేటిక్గా. ఇంకా 60 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే జనరల్ స్థానాలు వేరే స్థానాల్లో కూడా పోటీ చేస్తారు కదా, అట్లా మహిళలే ఉంటారు. మరి నాకు వచ్చే ఇప్పుడు నేను 3 ఏళ్ళు బాగా కష్టపడతా, మంచిగానే ఉంటుంది, అంతా చేస్తున్నా, పైసలు పెడతా, రకరకాలుగా చేస్తా, లాస్ట్కి వస్తే ఇది మహిళలకో లేకపోతే ఇంకేమైనా రిజర్వేషన్కో వచ్చింది అనుకో, నా పరిస్థితి ఏంది అని టెన్షన్ పడుతురట. ఎవరు? ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు అన్ని పార్టీల నుంచి. మహిళా రిజర్వేషన్లతో మారనున్న నియోజకవర్గాల రూపురేఖలు, వచ్చే 3 ఏళ్ల పాటు చేసే ఖర్చులపై అయోమయం, అనుచరులను మేనేజ్ చేయడం ఎలా అంటూ తలలు పట్టుకుంటున్నట నాయకులు. పరిస్థితి బాగా దారుణంగా ఉంది. ఇట్లా ఖర్చు తడిసి మోపడవుతున్నది. ఎందుకంటే రాబోయే ఎన్నికలు 2029 ఉంటాయని అంటున్నారు. 2029 అంటే 2026 ఇప్పుడు. ఇంకా 3 ఏళ్ళు, తక్కువ 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళ దాకా మరి ఖర్చు పెట్టుకోవాలి, కథ చేసుకోవాలి, అంతా చేయాలి. మంచిగా ఉన్నది. ప్రచారం చేస్తాం, తిరుగుతాం, ప్రజలతో కలుస్తాం, మంచిగా చేస్తాం, అంతా బాగానే ఉంటుంది.
లాస్ట్కి వస్తే ఇది రిజర్వేషన్ కింద మహిళలకు వస్తానో, ఈ రిజర్వేషన్ కింద రిజర్వేషన్ మారితేనో మరి పరిస్థితి ఏంది అంటే క్వశ్చన్ మార్క్. దీంతో ఆగమాగం అన్నట్టుందంట పరిస్థితి ఎమ్మెల్యే క్యాండిడేట్కి సంబంధించి. దానికి సంబంధించి ప్రత్యేక ఒక కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక. ఇక బడ్జెట్పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కి లేదు, పేదల సంక్షేమంపై మాట్లాడుతుంటే పారిపోయారు. ఇటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎన్ని కోట్లైనా ఇస్తాం, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. మంత్రి పొంగులేటికి స్పీకర్ మందలింపు అని చెప్పేసి ఒక వార్త. ఏది ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మందలించారు. గత సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల సభ్యులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారని, కానీ మంత్రి పట్టించుకోలేదని అన్నాడంట ఎవరు స్పీకర్. నేతన్నలను కాపాడండి, సిరిసిల్లలో 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ విజ్ఞప్తి చేస్తున్నాడు. నేతలను ఆదుకోవాలంటే ఆదుకుంటా అని చెప్పేసి గతంలో మరి సిరిసిల్లలోనే అత్యధికంగా అంటే నేతన్నలు ఎవరైతే పద్మశాలి బిడ్డలు ఎవరైతే ఉంటారో, నేత కార్మికులు ఎవరైతే ఉంటారో, బట్టలు నేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సిరిసిల్లలోనే ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ ఏది గద్వాలలో ఉంటారు, తర్వాత ఇక్కడ పోచంపల్లిలో ఉంటారు, ఇంకా కొన్ని చోట్ల ప్రధానంగా ఉంటారు నేతన్నలు. అయితే వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా సిరిసిల్ల, ఎందుకంటే ఆయన నియోజకవర్గం కాబట్టి అది చెప్తున్నాడు. అయితే నేతన్నలను నిజంగా కాపాడండి అని చెప్పేసి అంటున్నారు. గతం నుంచే మరి ఒక ప్రత్యేకంగా పాలసీ తీసుకొని ప్రత్యేకంగా కొంతవరకు వాళ్ళకు వెసులుబాటు కల్పించి, లేకపోతే ఏది గౌరవ వేతనం లాంటిదో ఏదో ఒక రకంగా అటువంటిది ఇచ్చేస్తే ఇంకొంతవరకు వాళ్ళకు ఉపశమనం కలుగుతుండేమో. అప్పుడు ఏలేదు, మరి ఇప్పుడైనా ఏమని చెప్పేసి అడుగుతున్నాడు. స్పీకర్ను డిక్టేట్ చేయొద్దు, హరీష్ రావు అడిగినప్పుడల్లా మైక్ ఇవ్వడం కుదరదు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. డిక్టేట్ చేయొద్దు, స్పీకర్నే ఆగోన్నట్టుగా అట్లా మాట్లాడొద్దు. స్పీకర్ అంటే గౌరవం ఉండాలి, స్పీకర్ అంటే పెద్ద ఆయన, సభకు అంత మొత్తం నిర్వహించేది ఆయనే కాబట్టి అట్లుండాలని చెప్తా ఉన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అసెంబ్లీలో వందే మాత్రం గీతాలాపన జరుగుతుండగా వాకౌట్ చేయడం ఏంటి? గవర్నర్ శుక్లాకు బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు వినతిపత్రం ఇచ్చినట్టు. ఏమైంది ఇక్కడ? అసెంబ్లీలో ఏది వందే మాత్ర గీతం వస్తూ ఉంటే, ఆలపిస్తూ ఉంటే, లేకపోతే అక్కడ ప్లే చేస్తూ ఉంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేసిన బయటకు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న ఎవరైనా వందే మాత్రం పాడాల్సిందే అనేటువంటి నినాదం తీసుకొచ్చిండ్రు బీజేపీ. కాబట్టి వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాలి, వీళ్ళకు దేశభక్తి లేదు అని చెప్పేసి అన్నాడు రామచంద్రరావు. షరతుల యుద్ధం, ఇక ఇద్దరు షరతులు పెట్టుకురు. ఎవరు? ఇక్కడ అమెరికా షరతులు పెట్టింది 15 షరతులు. మీరు షరతులు పెడతారా, మేము కూడా షరతులు పెడతామని అక్కడ ఇరాన్ పెట్టింది. ఇద్దరు షరతులు పెట్టారు కానీ ఒకరికొకరు ఎవరు ఒప్పుకుంటలేరు, లెక్క ఒప్పుకుంటలేదు కాబట్టి మళ్ళీ యుద్ధం నడిచేటట్టే ఉన్నది. అమెరికాకు 15 షరతులు. హార్మోజును పూర్తిగా తెరవాలి, ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయొద్దు, యురేనియం నిల్వల్లో 60% అప్పజెప్పాలి, అణు కేంద్రాలను కూల్చివేయాలి. ఇది అమెరికా ఇరాన్కు పెట్టిన డిమాండు, షరతులు. ఇరాన్ ఏమంటుందంటే ఇరాన్ ప్రత్యేక కండిషన్లు, ఎక్కడ గల్ఫ్లో బేస్లన్నీ మూసేయాలి. అమెరికా బేస్లు ఉన్నాయి కదా, ఏవి సైనిక స్థావరాలు ఉన్నాయి కదా, మూసేసేయాలి. యుద్ధానికి నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పుడు యుద్ధం జరిగింది కదా, దానికి కారణం మీరే కాబట్టి నష్టపరిహారం ఇవ్వాలి. తమ క్షిపణి కార్యక్రమంపై చర్చలు ఉండకూడదు. హార్మోజుపై తమకు నియంత్రణ ఇవ్వాలి. హార్మోజ్ జలసంధి ఉంది కదా, అక్కడ నౌకలు రాకపోకలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి ఉంటే మేము టోల్ వసూలు చేస్తాం, దానికి అవకాశం ఇవ్వాలని. ఇట్లా నడిచింది మొత్తం మీద. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇక డిమాండ్ల యుద్ధం, శాంతి చర్చలపై అమెరికా ఇరాన్ చెరోదారి పట్టినాయి. యుద్ధం నిలిపివేతకు 15 పాయింట్ల ప్రణాళికను రూపొందించింది అమెరికా. పాక్ మధ్యవర్తిత్వంలో చేరవేత, ఇటు అది తమకు అంగీకారయోగ్యం కాదని ఇరాన్ క్లియర్గా చెప్పేసింది. ఇక బాబ్ ఎల్ మండబ్ జలసంధి పైన దాడులు చేస్తామని హెచ్చరిక. పశ్చిమాసియా వ్యాప్తంగా కొనసాగిన దాడులు చూసుకో, ఇక వాళ్ళు వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసుకుంటున్నారు. మనది దళారీ దేశం కాదు, పాక్ మాదిరిగా వ్యవహరించలేం, యుద్ధాన్ని ఆపాలని ట్రంప్కు మోడీ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం చెప్పింది. మనం పోయి మాట్లాడొచ్చు కదా, ఇట్లా వేయొచ్చు కదా అని చెప్పేసి అడిగితే దళారీ దేశం కాదు, కాకపోతే ఏంటంటే ఆపేర నాయన అని చెప్పేసి ఇక్కడ అమెరికాకి అయితే చెప్పేసిండు
ప్రధాని మోడీ అని చెప్పేసి చెప్తుంది. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం వెల్లడి. పశ్చిమాసియా పరిణామాలపై పార్లమెంట్లో చర్చించాలని విపక్షం పట్టుబడితే ఈ విషయం మాట్లాడింది. యుద్ధంతో అమెరికాలోనూ ధరలు పెరిగినాయి. సూక్ష్మ, చిన్న, తరహా పరిశ్రమలను ఎగుమతులు చైన్లోకి తీసుకొస్తేనే ఆర్థిక వృద్ధి. విద్యుత్ రాయితీలతో ధనిక రాష్ట్రాలు విధానాలు సరిగా లేవు. రాష్ట్రంలో ఆదాయం పెంపుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరైన దిశలో పయనిస్తోంది. ఈనాడు ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్ మాట్లాడినట. యుద్ధంతో వరకైనా నష్టమే ఉంటుంది. అక్కడక్కడ మూసివేత, అనేక చోట్ల నిరీక్షణ. ఏడా? పెట్రోల్ డీజిల్ బంకుల కాడ చమురు సంస్థల ముందస్తు చెల్లింపు షరతుతో సమస్య వచ్చింది. ఏమైంది ఇక్కడ చెప్తింగా మనం నిన్ననే. ఇప్పుడు ఇక్కడ ఈ పెట్రోల్ బంకులకు ఏమవుతుందంటే వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు కదా, ఆ సప్లై చేస్తోళ్ళు సగం పైసలు ఇస్తే ఒక 50% పైసలు కడితే వచ్చి పోసిపోయేటోళ్ళు ఇప్పుడు మొత్తం పైసలు కడితేనే పోస్తామంటున్నారు. దాంతో ఆ మొత్తం పైసలు కట్టలేక కొన్ని బంకులు మూసేసిండ్రు. అందుకని ఇబ్బంది అవుతుందట. తీవ్ర ఒత్తిడికి లోనైన పెట్రోల్ బంకులు హైదరాబాద్ సహా పలు జిల్లాలపై ప్రభావం పడ్డది. ఆటోలకు ఎల్పీజీ సరఫరా 500 రూపాయలకి పరిమితం చేసిరట. చెంచల్గూడ జైలు బంకు వద్ద పెట్రోల్ డీజిల్ కోసం బారులు తీరారు జనం. ఒక్క దగ్గరనే కాదు, మొత్తం అంతా అట్లే ఉన్నది. 586 కోట్ల రూపాయలతో భద్రాచలం అభివృద్ధి. తొలి దశలో 351 కోట్ల రూపాయలతో ఆలయానికి శుభగులు. ఇక గోదావరి ఘాట్ నుంచి టెంపుల్ కాంప్లెక్స్ వరకు మొత్తం 3 దశల్లో పనులు అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసిరట. 586 కోట్ల రూపాయలు కేటాయిస్తామంటున్నారు. దాంట్లో 351 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెడతారట. అయితే మంచిగా ఉన్నది, కానీ విషయం ఏంటంటే ఇప్పుడు రామనారాయణుడా భద్రాచల రాముడా, ఇది ఒక పరిశాన్ వచ్చింది లెక్క. రాముని గోత్రం మారిపోతుంది, రాముడు తల్లిదండ్రులు మారిపోతున్నారు. రామనారాయణుడు అంటే ఏంటిది? ఇప్పుడు విష్ణుమూర్తి, మహావిష్ణువు లెక్క చూడాలని. సీతమ్మ వారిని కూడా సీతమ్మ అనొద్దంట, లక్ష్మీదేవి అని అన్నట. అది నడుస్తుంది, కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. ఆయన చిన్నజీఆర్ స్వామి పెట్టిపోయింది ఇదంత కథ. తర్వాత భద్రాచల రాముణ్ణి ఈసారి మరి ఎట్లా కొలుస్తారంటే, అట్టిటే ఉన్నది కాబట్టి, గతం నుంచి కొన్ని రోజుల నుంచి ఇది నడుస్తుంది కాబట్టి, 2014 ఆ తర్వాత ఇదంతా నడుస్తుంది కాబట్టి, ఈసారి కూడా రామనారాయణుడి పేరుతోటే భద్రాచల రాముని శ్రీరాముని కళ్యాణం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. రేపే ఉన్నది కదా, రేపు శుక్రవారం నాడు ఏది శ్రీరామనవమి కాబట్టి రేపు కళ్యాణం జరుగుతుంది. సీఎం పట్టు వస్త్రాలు కూడా తీసుకుపోతాడు. ఇది నడుస్తుంది ఒక కథ. ఇక అదే మొత్తం మీద అభివృద్ధికి అయితే కేటాయించినట్టు డబ్బులు, నిధులు. డాక్టర్ బాబు మత్తు పార్టీలు అంటే ఏంటిది? రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరో సంచలనం. ఈ డ్రగ్స్ పార్టీలు చేస్తున్నట్టు, ఈ డ్రగ్స్ పార్టీ ఏందో, ఈ కథ ఏందో. వాడు పైలట్ రోహిత్ రెడ్డి అని, ఏ మనుషులో ఇక వాళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా గలీజుకున్నది. భ్రమలు కల్పించాం, మాయమాటలు చెప్పాం. పేదలు ఆత్మగౌరవంగా భావించే ఇళ్ల నిర్మాణానికి ఎన్ని నిధులైనా కేటాయిస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నెలాఖరుకు 1,12,000 కోట్ల రూపాయల ఇందిరమ్మ ఇల్లు పూర్తి. జూన్ నాటికి మరో 1,00,000 నిర్మాణం అని చెప్పేసి పొంగులేట అంటున్నాడు. అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎవరికి? అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలు టి ప్రకాష్ గౌడ్, ఏ గాంధీ, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. వీరిపై దాఖలైన అనర్హత పిటిషన్లు కొట్టేస్తూ స్పీకర్ వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ బరాసా ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, తర్వాత కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొయినుద్దీన్లతో కూడినటువంటి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరఫున న్యాయవాదులు ఇదంతా చేసిండ్రు. నోటీసులు పంపినట్టు మరి ఏం చెప్తారు? మళ్ళా కన్నతల్లిని చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టి గతేడాది మేలో ప్రియుడితో కలిసి కుమార్తె ఘాతుకం. బాలిక, చిన్న పిల్ల, ఇంకా మేజర్ కూడా కాదు, మైనర్ అమ్మాయి అంట. ఏమైందంట, అరే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు, ఆ పిల్లగానే బట్టి తిరగొద్దు, అసలు కరెక్ట్ కాదురా, మంచిది కాదు అని చెప్పిందట తల్లి. అట్లా కాదు, అసలు యాక్చువల్గా నువ్వు లవ్ మ్యారేజ్ కాదు, ఇది అంతా ఇది లవ్వులు పివ్వులు అని పక్కకు పెట్టమ్మా, నువ్వు జీవితం మీద దృష్టి పెట్టు అని చెప్పేసి తల్లి చెప్పిందట. తల్లి చెప్తే అట్లా చెప్తావు అని చెప్పేసి తల్లిని చంపేసి ఇంట్లోనే ఊడ్చిపెట్టి మీదికెళ్ళి సిమెంట్ వేయించిందట బిడ్డే. ఇటువంటి ఉంటారు.
కాబట్టి పిల్లల పెంపకంలో ఒకవేళ మంచిగా చేయకపోతే మాకేమవుతుందిలే, మా కుటుంబానికి ఏమవుతుందిలే అనుకుంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది. పిల్లల పెంపకం అనేటువంటి అంటే మనం సమర్థించడం కాదు ఈ అమ్మాయిని. మనం పిల్లల పెంపకంలో ఎట్టి పరిస్థితుల్లో నైతిక విలువలు అంటే ఏంటి, కష్టం అంటే ఏంటిది, సుఖం అంటే ఏంటిది, బాధలు అంటే ఏంటిది, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా తెలవాలి. వాళ్ళకి తెలిసేటట్టు తల్లిదండ్రులు చెప్పాలి. తల్లిదండ్రులు కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించండి. తల్లిని చంపేసి పూడ్చిపెట్టినట్టుగా చూసుకో, ఏమంటాం చెప్పిగా. ఇక బీసీ ఎస్సీ ఎస్టీలకు ఖర్చు చేసింది 2% నిధులే. మరో వారం రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి మళ్ళీ గెలిచేది బరాసానని అక్కడ హరీష్ రావు అంటుండు. బీసీ ఎస్సీ ఎస్టీలకు కలిసి ఖర్చు చేసింది 2% అంట. చూసుకో, ఇక హరీష్ రావే అంటున్నాడు. ఆయన పెట్టినప్పుడు ఏం పెట్టిండు మరి బడ్జెట్లో. ఇందిరమ్మ పేరుపై దుమారం. ఏది, పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా కాంగ్రెస్ సభ్యులు మధ్య తీవ్ర వాగ్వాదం చర్చ చేసుకుంది. ఏమైంది ఇక్కడ, ఎవరు అనిరుద్ధ్ రెడ్డి ఉండు కదా, అనిరుద్ధ్ రెడ్డి ఏం చేసిండంటే అసెంబ్లీలో ఒక ప్రతిపాదన తీసుకొచ్చిండు కదా. ఏమని, ఇది ఇప్పపూరు సారా తీసుకురావాలి, ఈ ఇప్పపూరు సారాకు మంచిగా ప్రపంచవ్యాప్తంగా అట్లా వేయాలి, మార్కెటింగ్ చేయాలి, అట్లవని చెప్పిండు కదా. ఈ పథకం ఒకవేళ పెడితే ఈ పథకం పేరు ఇందిరమ్మ పేరు పెడతారా అని కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేసిండు. దీనిపైన మంత్రులు అందరూ కూడా, కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా లేచిరు అప్పుడే. అక్కడ పొన్నం ప్రభాకర్ తర్వాత ఇంకా చాలామంది అట్టెట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఇటువంటి దానికి పెడతామని చెప్పి సీతక్క ఇట్లా మంచి పథకాలకు పెడతాం కానీ ఇటువంటి పథకాలకు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పేసి వాళ్ళు దాని మీద చర్చ జరిగితే లాస్ట్కి వస్తే ఆ వర్డ్స్ని, ఆ పదాలు ఉంటే ఆ పదాలను తొలగించిండ్రు ఆ రికార్డుల నుంచి. ఇక ఇళ్లల్లో పనులు చేస్తూ ఒకరు, లారీ నడుపుతూ మరొకరు, ఉగ్ర సంబంధాలున్న మరో 2 అరెస్ట్ చేసిరు. ఆడోళ్ళు, లేడీస్, వీళ్ళు కూడా ఉగ్రవాదులుగా మారిపోయి ఈ బాంబులు పెడదాం, పాకిస్తాన్తో చేతులు కలుపుతాం, ఇటువంటి కథలు పడరట. వీళ్ళని ఏమనాలో అర్థమవుతలేదు. వీళ్ళని కూడా ఉరి తీసి పడేశారు. ఉగ్ర సంబంధాలున్న మరో 2 అరెస్టు. హైదరాబాద్లో సైదా బేగం, బళ్ళారిలో అబ్దుల్ సలాంలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. చూసుకో ఇట్లా కథ. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో 2 పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం చెంచల్గూడలో సైదా బేగంను, బళ్ళారి వెళ్లిన బృందం అబ్దుల్ సలాం ఎలియాస్ అల్ హిందీ ఎలియాస్ పీస్ ఆఫ్ సోల్ ఎలియాస్ లాలాను అదుపులోకి తీసుకున్నట. జిహాదీ శిక్షణకు పాకిస్తాన్ పంపిస్తా, భారత్లో విధ్వంసం సృష్టిద్దాం, విజయవాడ వాసి రహమతుల్లాను ప్రేరేపించినట విదేశీ హ్యాండ్లర్ షకూర్. ఏం చేస్తారట వీడు, భారత్లో విధ్వంసం సృష్టించడానికి. ఇటువంటి లంగ కొడుకులు అసలు యాక్చువల్ వీళ్ళని మొత్తం ముక్కలు నరికినా పాపం లేదు వీళ్ళని. ఇక మహిళలతో పాటు పురుషులకు ఫ్రీ బస్సు అన్నా డిఎంకే మేనిఫెస్టో పెట్టిందట. మనమైతే ఉచిత ప్రయాణంతో పాటు ప్రయాణించిన దూరానికి ఎంత ఛార్జీ అవుతుందో అంత డబ్బులు తిరిగిద్దామని చెప్పేసి రాయని మళ్ళీ ఇంకొక ఆయన అంటుండట. ఇట్లా నడుస్తుంది కథ. ఎందుకంటే వీటితోనే నడుస్తుంది కదా అంతా, ఈ పథకాలు వీటితోటి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. భద్రాద్రి ఆలయానికి 351 కోట్లు, మాస్టర్ ప్లాన్ మొదటి దశ పనుల కోసం నిధులు విడుదల చేసిరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు చెప్పిండు. 586 కోట్ల రూపాయలతో 3 దశల్లో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ఇది జరుగుతుంది. ఎందుకంటే రేపు ఉన్నది భద్రాచలంలో రాములూరు కళ్యాణం. ఇక క్యూ కట్టిన రాజధాని దేనికి క్యూ కట్టిందంటే పెట్రోల్ డీజిల్ కోసం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% బంకులు మూత, మిగిలిన 70% పెట్రోల్ బంకుల వద్ద చాంతాడంతా క్యూలు. తెరిచి ఉన్న బంకుల్లోనూ ఒక పరిమితి మేరకే ఇంధనం. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో చమురు సంస్థలు క్రెడిట్ సౌకర్యం నిలిపివేయడమే బంకులు మూసివేతకు కారణమట. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు అంటూ ప్రభుత్వం ప్రకటన. అధికారులది అదే మాట. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి. గ్యాస్ పైన కేంద్రం మాటకు చర్యలకు కుదరని పొంతన. ఇక్కడ వంట గ్యాస్ బుక్ కాదు, అయినా నెలదాకా రాని పరిస్థితి. ఇక కరెంటు కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లతోటి భారీగా కరెంటు బిల్లులు వస్తున్నాయట. ఇక చమురు కష్టాలతో వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అన్ని కంపెనీలు ఆ అవకాశం ఇస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి ఏందో కథ, కొరత లేదు. ఏమైంది, ఇప్పటికే 4 నౌకలు హర్ముజ్ను దాటినాయి. త్వరలో మరిన్ని నౌకలు రాబోతున్నాయి. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం చెప్పింది. హోటళ్లలో ఎల్పీజీ ఛార్జీలు వేస్తే అంటే గ్యాస్ పెరిగిందని మీరు రేటు పెంచితే బాగుండదని చెప్తుంది కేంద్రం. రాష్ట్రంలో సమృద్ధిగా గ్యాస్, పెట్రోల్ నిల్వలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి.
హైదరాబాద్లో మెట్రో ఏసీ డిలక్స్ బస్సుల్లో ఛార్జీలు 30% తగ్గిస్తున్నట. ఇక షరతుల యుద్ధం 15 షరతులు పెట్టిండు ట్రంప్. ప్రతిగా పలు డిమాండ్లు చేసింది ఇరాన్. ఇద్దరు పెట్టుకున్నారు, ఇక అది కుదరని పనిగా. తల వంచిన ట్రంప్ నెతన్యాహు ఒత్తిడితో యుద్ధంలోకి. ఖమేనీ హత్యతో ఇరాన్ కూలుతుందని అంచనా వేసిండు. తలకిందులైన వ్యూహాలు. అనూహ్యంగా ఇరాన్ ఎదురుదాడి చేసింది. గల్ఫ్ దేశాలకు విస్తరించిన యుద్ధం. హార్మోజ్ మూసివేతతో యావత్ ప్రపంచంపై ప్రభావం పడ్డది. ఇక అమెరికాలో పెరుగుతున్న నిరసనలు. గత్యంతరం లేక వెనక్కి తగ్గినట్ట ట్రంప్ అని చెప్పేసి ఒకటి. యుద్ధం గెలిచాం, హర్మోజ్పై ఇరాన్ బహుమతి ఇచ్చింది అని చెప్పి ట్రంప్. ఓటమి ఒప్పందంగా చెప్పుకోవద్దు, పశ్చిమాసియాలో అమెరికా ప్రాభవం అంతరించినట్లే అని ఇరాన్ అంటుంది. దద్దరిల్లిన ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులు చూసుకోరిగా. ఇక్కడ ఆపండి చర్చలు జరుపుదాం అంటూనే ఉన్నారు, అక్కడ వేసుకుంటున్నారు బాంబులు. 28,840 కోట్ల రూపాయలతో ఉడాన్ 2.0 దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాలు, 200 అధునాతన ఆధునిక హెలిపోర్టులు నిర్మాణం అభివృద్ధి. 400 కోట్ల రూపాయలతో స్వదేశీ విమానాలు, హెలికాప్టర్లు. 441 కోట్ల రూపాయలతోటి ఏరోడ్రోమ్లు అభివృద్ధికి 2,577 కోట్లు. వచ్చే 10 ఏళ్ల పాటు పథకం అమలంట. మరింత సమర్థవంతంగా ఇమిగ్రేషన్ ట్రాకింగ్ సేవలు. 5 ఏళ్ల పాటు IVFRT పొడిగింపు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుందట. వందే మాత్రం పాడడం తప్పనిసరి ఏం కాదు. అగో ఏది సుప్రీంకోర్టు చెప్పింది. కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో అలా చెప్పలేదు. పాడకపోతే చట్టపరమైన చర్యలుంటాయని కూడా పేర్కొనలేదు. అనవసరంగా ఆందోళన చెందుతున్నారు, పిటిషన్ను విచారించలేమని సుప్రీంకోర్టు చెప్పింది. దేశభక్తిపై బలవంతం చేయలేరన్న పిటిషనర్. జాతీయ గీతం విషయంలో చేయలేరా అని చెప్పేసి పిటిషనర్ను ప్రశ్నించింది CJI. తలవంచిన ట్రంప్ అని చెప్పేసి ఒక వార్త. ఇక స్పీకర్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పార్టీ మారాలనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు కూడా బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా జారీ చేసింది. స్పీకర్ తీర్పును కొట్టేసి 9 మందిని అనర్హులుగా ప్రకటించాలని వాదన. ఇక పిటిషన్లో గూడెం మైపాల్ రెడ్డిని మినహాయించిందంట బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ ఉందని ఒప్పుకుంటుందట, మళ్ళీ పోయినట, బతిలాడుకునేమో. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక చూసుకోరిగా. ఇంట్లోనే గొయ్యి తీసి పూడ్చివేత, పైనుంచి కాంక్రీట్ వేసిందట. మళ్ళా చెడు తిరుగులు వద్దని మందలించినందుకే ఘాతుకం. ఆ ఇంట్లోనే ప్రియుడితో కలిసి కొన్నాళ్ళు సహజీవనం కూడా చేసిందట. చచ్చిపోయినాక బొందబెట్టి అన్నాడు ఇంట్లోనే. గత జనవరిలో అతడితోనే వివాహం చేసుకుంది, పెళ్లి చేసుకున్నది. హైదరాబాద్లో ఘటన. ఏడాది తర్వాత బయటకు వచ్చిందట కథ. సంవత్సరం అయినాక అటువంటి బిడ్డే. సీట్లపైనే ముచ్చట్లు. పునర్విభజనపై అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య జోరుగా చర్చ జరుగుతుందట. ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ పెరుగుతాయి, పునర్విభజన జనాభా ప్రాతిపదిక ఉంటుందా? అధికార ప్రతిపక్షాల లాబీల్లోనూ ఇదే అంశం చర్చకొచ్చిందట. తమ పార్టీకే లాభిస్తుందని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటారు. సీట్లు పెరిగి ఓట్లు తగ్గితే మంచిదేనని, ఖర్చు కూడా తగ్గుతుందని కొందరి ఆశాభావం. రాష్ట్రంలో దక్షిణ తెలంగాణకు పట్టు పెరుగుతుందని మరికొందరు మంది అభిప్రాయం అట. ఆగమాగం ఉన్నది కథ. ఇక 1 నుంచి చికెన్ షాపులు బంద్ అంట. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పెట్టింది. 1 తారీఖు నుంచి, ఇవాళ ఎంత 26 తారీఖు, ఏప్రిల్ 1 తారీఖు నుంచి బంద్ చేయాలని నిర్ణయించినట. ఎవరు? చికెన్ షాపులు. ఎందుకు బంద్ చేయాలనుకుంటున్నారంటే, ఈ చికెన్ ఉంటుంది కదా, వెన్కాబు కానీ లేకపోతే సుగునా కానీ ఇట్లా రకరకాల చికెన్లు ఉన్నాయి కదా. ఈ చికెన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కోళ్ళను సప్లై చేస్తారు. సప్లై చేసిన తర్వాత ఇన్ని కిలోలకింత అని చెప్పేసి ఇస్తారు. కిలోకింత అని మార్జిన్ ఇస్తారు. ఆ మార్జిన్ మాకు తక్కువ అవుతుంది, మాకు కోళ్ళు సరిగా అమ్ముడు పోతలేవు, చికెన్ సరిగా అమ్ముడు పోతలేదు, తర్వాత రేట్లు పెరిగిపోయినాయి. దీంతో మేము షాపులు రెంట్కి తీసుకుంటున్నాము, షట్టర్ రెంట్కి తీసుకుంటున్నాము, తర్వాత అక్కడ సిబ్బందిని పెడుతున్నాం. అంటే కొంతమంది మనుషులు కొట్టడానికి, తర్వాత కోయడానికి ఇవన్నీ పెడుతున్నాము. కరెంటు బిల్ అవుతుంది, ఇట్లా రకరకాలుగా ఉన్నది, మాకు సరిపోతలేదు. కాబట్టి మీరు చికెన్కు మాకు ఇచ్చేటువంటి మార్జిన్ని పెంచండి అని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషను చెప్పిందట. ఒకవేళ మీరు పెంచకపోతే, ఒకవేళ యాజమాన్యాలు అట్లా పెంచకపోతే 100% మేము చాలామంది ఏమనుకుంటారంటే చికెన్ షాప్ ఓనర్స్ వీళ్ళే కొనుక్కొచ్చి అమ్ముతారు. అట్లేముండదు, వాళ్ళు ఇస్తారు, మార్జిన్ పెడతారు. ఆ మార్జిన్ పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పెంచకపోతే ఏప్రిల్ 1 తారీఖు నుంచి బంద్ చేస్తారట చికెన్ షాపులు. ఇక చికెన్ షాపులు బంద్ చేస్తే మరి ఇప్పుడు మటన్ రేట్ ఎట్లయితే చూసుకోవాలి. ఇక గదో కథ. కార్యాలయాలన్నీ ఖాళీ చేయండి,
కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఎల్లుండిలోగా బంగ్లాను అప్పగించాలని ఆదేశం. యూత్ కాంగ్రెస్ ఆఫీసుకు తాకీదులు. ఆ నోటీసులు అక్రమం, రాజకీయ ప్రేరేపితం, న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటారు. ఇప్పసారాకు ఇందిరమ్మ పేరొద్దు. సభలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు. మండిపడ్డ మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీని అవమానించారని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు. గంటపాటు సభలో గందరగోళం. రికార్డు నుంచి రాకేష్ రెడ్డి వ్యాఖ్యల్ని తొలగిస్తామని స్పీకర్ చెప్పిండు. అవమానాలు భరించలేకే రాజీనామా. రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణలో కాంగ్రెస్ నడుస్తోంది. వాస్తవానికి కూడా నడుస్తుంది. ఏది ఇప్పుడు బీసీలకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో లోక్సభ స్థానాల్లో తక్కువ రెండు బీసీలకు కేటాయించాలని నిబంధన పెట్టుకున్నారు. మరి కేటాయించినంటే లేదు. ఎక్కడిచ్చారు? యాకత్పుర, చాంద్రాయణగుట్ట, మలక్పేట, చార్మినార్, ఇక్కడ ఇచ్చారు సీట్లు ఎవరికి? బీసీలకు. కాబట్టి తర్వాత ఎవరికెంతో వాళ్ళకంత వాట అంటే మరి వాట ఉన్నదంటే వాట లేదు, మనం లేదు. రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణలో కాంగ్రెస్ నడుస్తోంది. గతంలో చంద్రబాబు కేసీఆర్పై పోరాడా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా. పోచారానికి సలహాదారు పదవా అని చెప్పేసి జీవన్ రెడ్డి అడుగుతున్నాడు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. బలహీన వర్గాల సాధికారతే మా జయం. ఆ దిశగానే ఉద్యమాలు, పోరాటాలు చేస్తాం. రాష్ట్రంలో చేనేత కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుదే. గత ఎన్నికల్లో మరుగుజ్జులకు ఎన్నో హామీలు ఇచ్చారు దివ్యాంగులకు సంబంధించి. వాటన్నింటినీ ప్రభుత్వం అమలు చేయాలి. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న నిన్న మాట్లాడిండు. ఇందిరా పార్క్ వద్ద చేనేత కార్మికుల ధర్నా, మరుగుజ్జుల నిరసన కార్యక్రమాలకు మల్లన్న మద్దతు ప్రకటించిండు. అక్కడికి పోయి నిన్న మాట్లాడిండు. రెండో పేజీ ఉందా? బలహీన వర్గాల సాధికారతే తమ ధ్యేయమని, ఆ దిశగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉద్యమాలు, పోరాటాలు చేస్తుందని టీఆర్పీ చీఫ్ శాసనమండలి సభ్యులు తీన్మాన్ మల్లన్న అన్నారు. ఇందిరా పార్క్ వద్ద బుధవారం చేనేత కార్మికులు, మరుగుజ్జుల తమ హక్కుల సాధన కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వారికి ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ చేనేత వస్త్ర పరిశ్రమ, చేనేత పవర్లూమ్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నిన్న మాట్లాడాడు తీన్మాన్ మల్లన్న. ఇక టీఆర్పీలో చేరికల పరంపర అని చెప్పేసి మొత్తం చేరుతా ఉన్నారు. కొత్తగా చాలామంది పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. 33% సీట్లు ఇస్తే నష్టమేంది? 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ మహిళలకు రిజర్వేషన్లు ఇయ్యలే. అసెంబ్లీలో 50% సీట్లు పెంచితే అభ్యంతరం ఎందుకు? ప్రాంతీయ అసమానతల పేరుతో ప్రజలను విడదీయాలని చూస్తున్నారా? కేరళలో కాంగ్రెస్ ఓడిపోతుందని సీఎం రేవంత్ రెడ్డిలో వణుకు. అందుకే దక్షిణాదికి అన్యాయం అంటూ డ్రామా అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడాడు. ఇగో నో స్టాక్, ఫుల్ టెన్షన్. స్టాక్ ఏమో నో స్టాక్, టెన్షన్ ఏమో ఫుల్. తెలంగాణలో చమురు కష్టాలు, పెట్రోల్ కోసం పోటెత్తిన జనం. అర్ధరాత్రి నుంచి భారీగా క్యూలైన్లో ఉన్నారు. భయంతో పెరిగిన వాహనాల రద్దీ స్తంభించిన సామాన్యుడి జీవనం, కదలని గిగ్ వర్కర్ల బండి చక్రం. రైతులకు సాగు పనుల పైన కూడా ఎఫెక్ట్ పడదట. సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అయింది. ఇప్పటికే బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టింది వేరే, చెప్తిగా కథ వేరే. అది గుడ్స్ వెహికల్ పైన ఎఫెక్ట్ పడ్డది. నిత్యావసరాల ధరలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. క్రెడిట్ విధానానికి స్వస్తి చెప్పడమా కారణమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది లెక్క. మండే ఎండలు, వడగండ్ల వానలు. చూసుకో, ఇక్కడ ఎండలు కొడుతున్నాయి, ఇక్కడ వానలు కొడుతున్నాయి. మామిడికాయలన్నీ రాలిపోయినాయి. చూసినాగా ఇగో అకాల వర్షాలతోటి ఇట్లుంటుంది కథ. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చినాయి. పలు జిల్లాల్లో అకాల వర్షాలు, ఆగమవుతున్న మామిడి రైతులు. రానున్న 3 రోజులు కూడా భారీ వర్షాలు పడతాయట. చూసుకోరు మరి. అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్కు వాతావరణ శాఖ హెచ్చరిక. తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేస్తున్నారు. ఇక రేవంత్ మీద పోరాటం. నీ అడుగులకు మడుగులు ఒత్తటోళ్ళే మీకు కావాలన్నా అని చెప్పేసి ఇక్కడ జీవన్ రెడ్డి అంటున్నాడు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. డెడ్ లైన్ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి ఎగ్జిట్ నోటీసులు ఇచ్చిరట. మార్చి 28 లోపు 2 ప్రాంగణాలను ఖాళీ చేయండి. 48 ఏళ్ల నుంచి అర్బన్ రోడ్డులోనే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంగా నిర్వహణ. గతేడాది కోట్ల మార్గులో కొత్త ఇందిరా భవన్, ఇక అక్బర్ రోడ్డు కార్యాలయంలో తమకు ఎంతో భావోద్వేగం ఉందని సీనియర్లు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దమ్ముంటే నాపై పోటీ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరిండు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ సీఎం కాలేడు. రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ గోల్ కొట్టాలో మాకు బాగా తెలుసు. సమయం వచ్చినప్పుడు మా సత్తా చాటుతామని అంటుండు హరీష్ రావు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. స్పీకర్తో సహా 7గురికి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. హర్ముజ్పై ఇరాన్ దాదాగిరి. నౌకలు కదలాలంటే అనుమతి తప్పనిసరి. ఏం చేయాలి? 17 కోట్లు ఇవ్వాలట. అక్కడ నుంచి ఒకటి ఇక్కడ రావాలంటే 17 కోట్లు అసలు వసూలు చేస్తున్నట టోల్. ఏ దేశ నౌక అయినా ముందస్తు పర్మిషన్ తీసుకోవాల్సిందే, లేకపోతే దాడులు, నౌకల స్వాధీనం. నౌకల పేల్చివేతకు వెనకాడని ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై పూర్తి నిషేధమట. టెహ్రాన్ను ఏం చేయలేక విలవిలలాడుతున్న పెంటగాన్. ఇటు ఇరాన్ దుందుడుకు చర్యలతోటి పశ్చిమాసియా దేశాలు విలవిలలాడుతున్నాయి. చమురు, గ్యాస్ అమ్మకోలేక బిక్కుబిక్కుమంటున్నాయి ఆ దేశాలు. ఆ దేశాలకు అవే ప్రధాన ఆదాయం, అదే పెట్రోల్, డీజిల్, గ్యాసు. అరబ్ కంట్రీస్ అన్ని అదే ఉంటుంది మొత్తం ఆదాయం అంతా. అది లేకపోతే ఆగమాగం ఉంటుంది పరిస్థితి. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనం. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. షరతులు వర్తిస్తాయి. యుద్ధ విరమణకు అమెరికా, ఇరాన్ పరస్పర షరతులు పెట్టుకున్నాయి. ఇక అందుబాటులో ఉంటే పిఎన్జి వాడాల్సిందే అని చెప్పేసి కేంద్రం చెప్తుంది. పెట్రోల్ కొరత, ప్రజల వెత. పతాక స్థాయికి పెట్రోల్ సంక్షేమం అని చెప్పేసి ఇట్లా అసెంబ్లీని వదిలి సీఎం టూర్లు. సభ జరిగింది 7 రోజులు, పర్యటనలో 3 రోజులు. ఒక్కరోజే ఏపీ, కేరళకు షెడ్యూల్. అధికారులు డుమ్మా. కేరళ పర్యటన కోసం సమీక్ష సైతం వాయిదా. రాళ్లు కొట్టుకొని అగి ఉట్టించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి. పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. తప్పుడు ప్రచారం నమ్మొద్దు. నిజంగా కూడా టెన్షన్ పడకండి. విచ్చలవిడిగా టీడీఆర్తో పర్యావరణ విధ్వంసం అని చెప్పేసి చెప్తున్న నిపుణులు. సీఎం రేవంత్ రెడ్డికి పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి లేఖ రాసిందట. ఈ టీడీఆర్లు అంటే ఏంటిదంటే కొంచెం వరకు సడలిస్తారు. ఇప్పుడు 2 అంతస్తులు ఉంటే 3 అంతస్తులు కూడా కట్టుకోవచ్చు అనేది టీడీఆర్లు ఉంటే కట్టుకోవచ్చు అనమాట. దీంతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటున్నారంట నిపుణులు. ఇందిరమ్మ ఇండ్లపై సందేహాలు. ఎమ్మెల్యే అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పేసి అంటున్నారు. గ్రేట్ వాల్ ఆఫ్ హైదరాబాద్పై సర్కార్ దండయాత్ర. మూసీ సుందరీకరణ పేరిట చారిత్రక విధ్వంస రచన అని చెప్పేసి ఇటు రాసుకొచ్చేసింది. ఈమె ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు తాకీదులు ఇచ్చింది. ట్రైబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్కు కూడా నోటీసులు ఇచ్చారట. తల్లిని ఎంపీ ఇంట్లో పాతిపెట్టిందంట ఏడాది నుంచి. చూసుకో ఎట్లా లెక్కను. 16,978 ఉద్యోగాలే మేము ఇచ్చింది. 50,785 పోస్టులు బీఆర్ఎస్ ఇచ్చినవే అని చెప్పేసి అసెంబ్లీలో సర్కారు చెప్పినటువంటి మాట అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తాం. నిన్న ఎక్కడ ఈడ దిల్సుఖ్ నగర్లా నిరుద్యోగులు మొత్తం కూడా రాస్తారోకు ఆందోళన చేపట్టినరు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు. ఇట్లా నిన్న ఇట్లా నిరుద్యోగులు నిరసన చెప్పిండ్రు. ఇది ఇట్లుంటే ఇక ఫిరాయింపుదారులతో కాంగ్రెస్ను నింపేశారని చెప్పేసి జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. సమ్మె నిర్వీర్యానికి సర్కార్ కుట్ర. అసెంబ్లీ సమావేశాల సాకుతో చర్చలు వాయిదాన. ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది.
కథం దొక్కిన టోమో. జీవో నెంబర్ 84ను సవరించాలని అసెంబ్లీ ముట్టడి. ఒకరిద్దరి కోసం 1,00,000 మంది నోళ్లు కొట్టడం, నోళ్లలో మట్టి కొడతారా అని చెప్పేసి టోమో వాళ్ళు ఉధృతం చేస్తామని చెప్పేసి అంటున్నారట. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లా ఉన్నాయి? ఇటు పెట్రోల్కి సంబంధించి, పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఆందోళన చెందొద్దు. పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయంట, కాబట్టి మీరేం టెన్షన్ పడకండి. అనవసరంగా ఫుల్ ట్యాంకులు చేయించుకోవడమే కాకుండా ఆ డబ్బాలల్లా తర్వాత ఇవన్నిట్లలో క్యాన్లలో నింపుకొని పోతే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి అట్లేం టెన్షన్ ఏం లేదు. ఈ నో స్టాక్ బోర్డులు పెట్టింది ఏంటంటే అక్కడ ఏది ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే అప్పుడు సగం ఉద్ధరించేటి ఉద్ధరిస్తలేవు కాబట్టి పూర్తి స్థాయిలో పైసలు పెట్టి వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు. అందుకని నో స్టాక్ బోర్డులు కొన్ని పెట్టినరు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎంత ఎక్కువ పెట్రోల్ ఎక్కువ డీజిల్ పట్టుకొని పోవడం వల్ల అక్కడ నిజంగా ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు 4 రోజులకు వచ్చేది ఒక రోజులనే అయిపోతుంది. దాంతో ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిల్వలు ఉన్నాయంట, పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి పెద్దగా టెన్షన్ పడకండి.